పలనాడు నీడెరా వెలనాడు నీడెరా పలనాడు నీడెరా వెలనాడు నీడెరా ఇప్పుడు బద్రి కూర్మారావు గారు దాదాపు ఒక్క మనిషిగా పోరాడుతున్నారండి తెలుగు కళల కోసం. అటువంటి వాళ్ళు మనకు చాలా అరుదు. ఆయన గారి గురించి చెప్పాలంటే మామూలు ఒక వీడియో చాలదని మా అమ్మాయి 2 వీడియోలు తయారు చేసింది, ఇంతవరకు ఎవరికి తయారు చేయలే. దాన్ని బట్టి ఆయన గారి ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుస్తుంది. నాకు ఒక 8-10 ఏళ్ళ నుంచి పరిచయం. విశాఖపట్నం పోయినప్పుడైనా ఆయన గారితో కలుస్తుంటాను. చాలా అపురూపమైన మనిషి. మరిగా అమ్మ పరిచయం చేస్తావా? అలాగేనండి. కార్యక్రమానికి అందరికి కూడా కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం, నమస్కారం అండి. నేటి ఈ కార్యక్రమంలో రంగోయి గ్రామీణుడికి ఆర్థిక శాస్త్ర బోధన వృత్తి, కళలు, సంస్కృతి, ప్రబల ప్రసరణ ప్రవృత్తి. ప్రపంచీకరణ నేపథ్యంలో నేటి తెలుగు సమాజం ఆంగ్లంపై వ్యామోహంతో తెలుగుపై చిన్నచూపు చూడడం తగదని వీరు నొక్కి చెప్తారు. తెలుగు జాతి మనుగడకు, తెలుగు భాషా సంస్కృతులకు ప్రతీకలైన జానపద కళలను కాపాడాలంటూ భావి తరాల తెలుగును అందజేయవలసిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వం రెండింటిపై ఉన్నదని గట్టిగా వక్కానిస్తారు వీరు. తోలుబొమ్మలాట, ఒగ్గు కథలు, తప్పెటగుళ్ళు మొదలైన వందలాది తెలుగు జానపద కళారూపాలను, కళాకారులను తెలుగు సమాజానికి చేరువ చేయటంలో అల్లుపెరగని కృషి చేయడంలో వీరి వల్లే మరొకరు లేరు అని చెప్పుకోవచ్చు. పాఠశాల విద్య తెలుగు మాధ్యమంలో ఉండి తీరాలని, ఇది తెలుగు నుడి సంస్కృతుల మనగడ పెంపులకు కీలకమని పలు భాషోద్యమ వేదికలపై ఎలుగెత్తి చాటారు. తెలుగు జానపద సాహిత్య పరిషత్ స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికలో వీరు రాసిన గౌరమ్మ పాటలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల తులనాత్మక పరిశీలన వ్యాసం కొనియాడదగినది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఉపకారిగా ఉన్న దండాసి కులస్తుల వృత్తి నేపథ్యంలో వీరు రాసిన చంద్రయ్య కథ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి ముళ్ళ చినుకులు దళిత కథా సంకలనంలో చోటు చేసుకోవడం ముదావాహం. గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం విజయనగరం వ్యవస్థాపక అధ్యక్షులు బద్రి కూర్మారావు గారు మన తెలుగు కూటంపై వేదికలో ఈరోజు తెలుగు సంస్కృతి, జానపద కళల పరిరక్షణ అనే ఊసుపై వారు మాట్లాడతారు. వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. కూర్మారావు గారు. ఆయన గారిని అన్మ్యూట్ చేయండి. అందరికీ నమస్కారములు. అందరికీ నమస్కారములు. నమస్కారాలు. వినపడుతున్నదండి. ఈ కార్యక్రమాన్ని గత 5 ఏళ్లుగా కొనసాగిస్తున్నటువంటి కోదండరామయ్య గారికి, అలాగే కోదండరామయ్య గారి తాలూకా కార్యక్రమానికి మద్దతు పలుకుతూ ఇటువంటి వీడియోలు ఒక కార్యక్రమం చేయాలంటే సుమారు 2 వారాలు శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా కార్యక్రమం బట్టి తెలిసింది. దానికి సహకరిస్తున్నటువంటి పురాణం గారికి, మోసంబు గారికి, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇది ఒక యంత్రాంగము, ఏదో వచ్చి మాట్లాడేస్తాను అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు చూస్తే చాలా దీని వెనక
చాలా శ్రమ ఉంది. వాటన్నిటినీ చేసుకుంటూ ఈ తెలుగు భాషను బతికించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కోదండరామయ్య గారికి, అలాగే ఇందులో ఉన్నటువంటి మన తెలుగు కూటమిలో ఉన్నటువంటి అందరికి కూడా నా నమస్సమాంజలి. నా పేరు బద్రి కూర్మారావు. నేను జానపద విజ్ఞానం ఏమి చదువుకోలేదు, నేను ఎకనామిక్స్ చదివాను. కానీ ఒక జానపదాలు చిన్నప్పటి నుండి నేను విని దాని చేత ప్రేరేపించబడి ఒక కళాపీఠాన్ని స్థాపించి 20 ఏళ్ళుగా నడుపుతున్నాను. ఉత్తరాంధ్ర జానపద కళలు, కళింగాంధ్ర జానపద గేయాలు, ఇంకా పిల్లలు రాసిన కథలు అనేటువంటి సేకరించి ప్రయత్నం చేశాను నా వంతుగా. అయితే ఈలోగా మన కోదండరామయ్య గారు ఇంచుమించు 3-4 సంవత్సరాలను అందరిని ఎదిగి పట్టుకున్నట్టు నన్ను కూడా వెదికి పట్టుకున్నారు. పట్టుకొని ఈ కూటమిలో చేర్పిస్తూ చాలా సార్లు మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా నేను సేకరించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆ వీడియోలు, ఆడియోలు ఒక 20 ఏళ్ళుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నిటినీ ఒక దానిలో ఉంచమని ఒక పెన్ డ్రైవ్, ఒక సుమారు 10,000 రూపాయలు విలువైనటువంటి ఒక పెన్ డ్రైవ్ డిస్క్ ని కూడా పంపించారు వాళ్ళ మనవడి చేత అమెరికా నుండి తెప్పించి. మరి ఆ విధంగా మనకి చాలా ప్రోత్సాహం ఇచ్చారు. మరి ఇంతకు ముందు కూడా నేను ఒకసారి మాట్లాడినట్టు గుర్తు, ఉత్తరాంధ్ర జానపద కళలు, సాహిత్యం మీద. మరి ఈరోజు తెలుగు సంస్కృతి, జానపద కళల పరిరక్షణ అనేటువంటి అంశం నాకు ఇచ్చారు. మరి సంస్కృతి గురించి చెప్పుకున్నట్లయితే సంస్కృతిలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. ఒక జాతి మనుగడ ఆ జాతి సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. సంస్కృతి అంటే ఒక పుట్టిన నుండి గిట్టిన వరకు ఉన్నటువంటి అనేక అంశాలు. పుట్టుక, చావు, కర్మకాండలు, పెళ్లిళ్ళు, పండగలు, పబ్బాలు, వేడుకలు, అలాగే భాష, ముఖ్యంగా భాష, అలాగే భాషలో కళలు, సాహిత్యం, ఇంకా అనేక ఇంచుమించు మన ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, అటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మనం ధరించే ఆభరణాలు, ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 20 అంశాలు ఈ మన సంస్కృతిలో వస్తాయి. ప్రతి జాతికి ఒక సంస్కృతి ఉంటుంది. అలాగే మన తెలుగు సంస్కృతి కూడా ఇవన్నీ ఉన్నాయి. భాష ఉంది, సంస్కృతి ఉంది, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, వస్త్రధారణ ఉంది. అదేవిధంగా వ్యవసాయము, పండుగలు, పబ్బాలు, వేడుకలు బాగా ఉంది. అనేక రకాలైనటువంటి ఆచార సాంప్రదాయాల్లో తెలుగు జాతి అనేటువంటిది అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఇంచుమించు 16వ స్థానంలో ఉంది. దేశంలో ఒకప్పుడు 2వ స్థానంలో, ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. ఇది తెలుగు జాతి చరిత్ర. అయితే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కూడా 3000 సంవత్సరాలు మనకు తెలిసినట్టు ఉంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక సంస్కృతి అనేటువంటిది భాష నశిస్తే ఈ సంస్కృతి అనేటువంటిది నశిస్తుంది. అంటే భాషలో ఇవన్నీ ఉంటాయి, మన ఆచారాలు ఉంటాయి, సంస్కృతాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి భాషను తీసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి ఉందని చెప్పడానికి ఈరోజు మనకి తెలుగు సంస్కృతి, జానపద కళలు పరిరక్షణ. ఈ తెలుగు సంస్కృతిలో మరొక భాగం జానపద కళలు. ఈ జానపద కళలు అనేటువంటి మనకి ఫోక్లోర్ అని, అలాగే ఫోక్ ఆర్ట్స్ అని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే చాలా సంవత్సరాల వరకు మనకి ఈ లిపి పుట్టక ముందు నుండి కూడా ఈ జానపద కళలు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జానపద కళలు, దానికి ఉన్నటువంటి పాటలు, సాహిత్యము ఉన్నాయి. కానీ ఇంచుమించు 19వ శతాబ్దం లేదా 18వ శతాబ్దం చివరి నుండి అదేవిధంగా 19వ శతాబ్దం ప్రారంభం వరకు ఈ జానపద సాహిత్యం మీద కానీ, జానపద కళల మీద పెద్ద పరిశోధన జరగలేదు. అయితే మరి 18వ శతాబ్దంలో కూడా మనకి ఎక్కువగా కృషి చేసిన వారు ముఖ్యంగా ఆంగ్లేయులే మనకి ఈ జానపద సాహిత్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇంచుమించు 1846లో మనకి థామస్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ జానపద సాహిత్యం మీద కానీ, జానపద ఫోక్లోర్ మీద కానీ కృషి చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఫోక్లోర్ అనే పదం ఆ తర్వాత యూరప్, ఫిన్లాండ్, అమెరికా అనేక దేశాల్లో ఫోక్లోర్ సొసైటీలు, అంటే దీనిలో ఈ జానపదంలో కూడా విజ్ఞానం ఉంది. ఇదేమి నిరక్షరాస్యుల తాలూకా పనికిమాలిన పాటలు కానీ, పనికిమాలిన సాహిత్యం కాదు. ఎందుకంటే అక్షరం మనం ఆది కవి అని చెప్పుకుంటాను. ఆది కవికి ముందు నిరక్షరాస్యులైనటువంటి ప్రజలు సృష్టించినటువంటి మాటలు, సాహిత్యము, పాటలు ఆది మానవుడి నుండి ఇది ఉన్నాయని చెప్పి మరి చాలా మంది కృషి చేశారు. అందులో సిపి బ్రౌన్ కూడా చాలా వరకు మన తెలుగులో ముఖ్యంగా వేమన పద్యాలని మన జానపదాలు అనుకుని చేశారు. కానీ అవి జానపదాలు కావు, వేమన పద్యాలు వాళ్ళ సెపరేట్. దీనిగా మన తెలుగు సాహిత్యానికి వేమనగా మన సిపి బ్రౌన్ గారు చేసినటువంటి కృషి
మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా తెలుగులో కూడా మనకి జేఏ బోయిల్ అనే ఒక ఆయన మొట్టమొదట ఈ జానపద గేయాలని తెలుగులో సేకరించినట్టు తెలుస్తుంది. ఆ తరువాత కాలంలో మనకి నందిరాజు చలపతిరావు, అలాగే ఆ ఆ మంగు తెలుగులో బెల్లాడిస్ పేరుతో కొన్ని నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలు అనేటువంటి దాన్ని ఇంచుమించు 1900లోనో 1903లో సేకరించినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. అది సుమారు తెలుగు జానపద సాహిత్యంలో ఇంచుమించు దీన్ని 1900లో సేకరించినటువంటి ఈ పాటల్ని మళ్ళీ ఇటీవల మనకి తంగిరాల వెంకట సుబ్బారావు గారు 520 పాటలు అన్ని కూడా స్త్రీల పాటలు అది 2-3 సార్లు వచ్చాయింది. కానీ తర్వాత 100 ఏళ్ల తర్వాత తంగిరాల వెంకట సుబ్బారావు గారు ఇటీవల కాలంలో వాటినన్నింటినీ క్రోడీకరించి ఈ పుస్తకాన్ని తీసుకురావడం అనేటువంటిది చాలా ముదావాహం. అది తెలుగులో మొదట ఇంచుమించు వచ్చైనటువంటి పుస్తకంగా తెలుస్తుంది. నందిరాజు చలపతిరావు, అలాగే మంగు వెంకట్రావు, తర్వాత టేకుమల్ల అచ్యుతరావు, తర్వాత 20వ శతాబ్దానికి వచ్చినట్లయితే పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ, అదేవిధంగా కండవెల్లి లక్ష్మీ నరసింహం ఆంధ్ర సాహిత్య చరిత్ర, అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఇవన్నీ కూడా మనకి తెలుగు జానపద విజ్ఞానానికి భూమిగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నేదునూరు గంగాధరం గారు మనందరికీ తెలుసు, ఈ వ్యవసాయ పాటల్ని రాజమండ్రిలో ఉంటూ టీచర్ గా చేసుకుంటూ ఈ పాటలన్నింటిని ఆ రోజుల్లో మనకి లేనటువంటి టేప్ రికార్డులు కానీ లేకపోతే ఎటువంటి సదుపాయాలు లేనటువంటి రోజుల్లో మనకి ఈ పాటల్ని పొలాల్లోకి వెళ్ళి ఆయన ఉద్యోగం చేసుకుంటూ మరొక పక్క మొత్తం ధనాన్నంతా వెచ్చించి ఆ పొలాల్లో పాడుకున్నటువంటి స్త్రీలు పాడుకున్నటువంటి పాటల్ని ఆయన రాసుకోవడం, కొన్ని వందల వేల పేజీలు రాసేయడని, అవి చాలా వరకు మున్నేరు అనేటువంటి పుస్తకాలుగా వచ్చాయి. తర్వాత చాలా సాహిత్యం గోదావరి వరదల్లో కొట్టుకుపోయిందని మనం విన్నాము, కన్నాము. ఆ తరువాత కాలంలో ఇంకా ఎల్లోరా, తర్వాత శ్రీహరి ఆదిశేషు, తర్వాత వీళ్ళ తరువాత మనకి బిరుదురాజు రామరాజు గారు మన తెలుగు జానపద సాహిత్యం అంతటిని ఇంచుమించు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి పరిశోధనతో పాటు ఒక మంచి పుస్తకాన్ని అందించారు బిరుదురాజు రామరాజు గారు. ఆ తర్వాత తోమాట దోనప్ప వాళ్ళంతా కూడా ఇచ్చేశారు. తర్వాత ముఖ్యంగా సాహిత్యానికి ముందు తెలుగువారి జానపద కళారూపాలని మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు గొప్ప పరిశోధన చేసి సుమారు తెలుగు వారికి 150కి పైగా కళారూపాలు ఉన్నాయి. 150 పైన కళారూపాలు ఉన్నాయని చెప్పి మనకి ఒక పెద్ద పుస్తకాన్ని తీసి ఇంచుమించు తెలుగులో వచ్చిన మొదటి పుస్తకం అనుకోండి కళారూపాల మీద, సాహిత్యం మీద కాదు, కళారూపాల మీద. అందులో సంక్షిప్తంగా ఒక చాలా డీటెయిల్స్ గా ఒక తోలుబొమ్మలాట, ఒక యక్షగానం, ఒక ఒగ్గు కథ, అలాగే ఒక చిందు భాగవతం, లేదా గొరవయ్యలు, లేదా గరగలు, లేదా బుర్ర కథ, హరికథ, స్త్రీ అన్నిటినీ దింస, అలాగే ఈ గంగిరెద్దుల పాటలు, బుడుగ జంగాలు, దాసరలు, జంగాలు, దింస, కొమ్ము నృత్యము, కోయి నృత్యము, గుసాడి, ఇటువంటి గిరిజన నృత్యాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక జముకుల పాట, సించు భాగవతము, చెక్క భజన, కోలాటము, పులివేషాలు, డప్పు వాయిద్యము, వీరనాట్యము, గరగలు, ఇలా ఎన్నో చెప్పుకుపోతే 150 పైగా కళారూపాలని రాసి అది ఒక ప్రామాణిక గ్రంథంగా మనకి అందించారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. ఇంచుమించు నాకు కూడా ఆ పుస్తకం చాలా ప్రేరణించింది. నేను ఎకనామిక్స్ లో పిహెచ్డి చేస్తున్న రోజుల్లో ఆ పుస్తకాన్ని మామూలుగా చూసి చదివి అమూలాగ్రంగా చూస్తే ఎంత తెప్పిడుగుల తొలగ చరిత్ర, బుర్రకథ చరిత్ర, దాని పుట్టుపూర్వోత్తరాలు, అలా చాలా ఇతర కర్ణాటక యక్షగానాలు, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి మనకి కళారూపాలను అందించారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. ఆయన జీవించినప్పుడు నేను కూడా ఉత్తరాంధ్ర జానపద కళ పుస్తకం రాసి మీ ప్రారంభంతో మా ప్రాంతంలో కొన్ని కళారూపాలు, నేను 60 కళారూపాలను పరిశోధన చేశాను, ఇది మా అన్నయ్య పంపిస్తే చాలా సంతోషంతో ముందు మాట రాసి పంపించారు మన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు.
మరి ఇంకా అవి కళలు, ప్రతి కళకు దాని వెనక సాహిత్యం ఉంటుంది. ఉదాహరణకి బుర్రకథ తీసుకుంటే కళ, దాన్ని వెనుకున్నటువంటి సాహిత్యం. అదే విధంగా యక్షగానం వెనక సాహిత్యం. తోలుబొమ్మలాట, దాని వెనక రామాయణ, భారత రామాయణ గాథలు, సింధు భాగవతం, అలా ప్రతిదానికి కళల వెనుక సాహిత్యం ఉంటుంది. మరి జానపద గీతిక జాతి వైతాళిక అన్నారు శ్రీశ్రీ. ఇక జానపద సాహిత్యంకి వచ్చినట్లయితే మనకి పాటల్లో పిల్లల తాలూకు పాటలు మొదలుకొని పిల్లలు లాలి పాటలు, జోల పాటలు, అలాగే ముఖ్యంగా జానపద సాహిత్యాన్ని, జానపద పాటలను సృష్టించింది స్త్రీలు. ఎందుకని మొత్తం ఇప్పుడు చూసాం కూడా కొన్ని 1000 పేజీల పుస్తకం స్త్రీల పాటలు. అవన్నీ స్త్రీలు పెళ్లిళ్ళలో పాడుకునే పాటలు, అలాగే వేడుకల్లో పాడుకునే పాటలు, అలాగే పుట్టుక తర్వాత ప్రతిదానికి సమర్థ పాటలని, పెళ్లి పాటలని, లాలి పాటలని, జోల పాటలని. అదే విధంగా ఉరి కోతలు వేసుకున్నప్పుడు వాళ్ళు రైతు కూలీలు పాడుకునే పాటలు, తర్వాత ఇవన్నీ సామెతలు, పండుగలు, పబ్బాలు, వేడుకలు, అలాగే ఇతిహాసాలకు సంబంధించినట్టు ఎక్కువగా మనకి భారత రామాయణ గాథలు కనిపిస్తాయి. ఎక్కువగా రామాయణం, ఆ రామాయణంలో కూడా స్త్రీల రామాయణం అంటే స్త్రీలు పాడుకున్న రామాయణం. స్త్రీలు పాడుకున్న ఇంకా మనకి వృత్తి కళాకారులైనటువంటి గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బుడుగు జంగాలు ఉన్నారు, ఆ తర్వాత దాసరులు ఉన్నారు, మాల దాసరులు ఉన్నారు. వాళ్ళంతా వృత్తి మీద ఆధారపడినారు. తర్వాత ఆశ్రిత కులాలు ఉంటాయి. ఆశ్రిత కులాలు అంటే ప్రతి కులాన్ని, తెలుగు కులంలో ప్రతి కులం వెనక ఒక ఆశ్రిత కులం ఉంది. అంటే ఆ కులాన్ని పొగుడుతూ ఆ కులం మీద ఆధారపడి సంవత్సరానికి ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి బత్యము లేకపోతే కట్న కానుకలు స్వీకరించి వాళ్ళని పొగిడేవాళ్ళు. ఉదాహరణకి బ్రాహ్మణులకి ఒకప్పుడు విప్ర వినోదులు ఉండేవాళ్ళు, అలాగే వైశ్యులకి వీరముష్టులు, అలాగే రాజులకు భట్రాజులు, అలా ప్రతి కులానికి, అంటే ఇంచుమించు యాదవులకి మందొచ్చులు వాళ్ళని, అదే ఉత్తరాంధ్రలో అయితే వాళ్ళని పడపోతలు వాళ్ళు అంటారు. అలా ప్రతి కులంకి, కాపులకి కాలుగుంటు వారని, ఇలా ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం. ఆ ఆశ్రిత కులం అనక ఒక సాహిత్యం. ఇంచుమించు మనం అనుకున్నటువంటి అంటే ప్రతి అట్టడుగునటువంటి కులాలకు కూడా ఆశ్రిత కులాలు ఉన్నాయి. మాల కులం కూడా మాల మాస్టీలు, మాదిగ కులానికి మాదిగ మాస్టీలు. ఇలా ఈ తెలుగులో ఆశ్రిత కులాలకు కూడా సాహిత్యం ఉంది. అలాగే ఇతిహాసాలు, రామాయణము, భారతము, పౌరాణిక గాథలతో పాటు జానపద గేయాల్లోకి వచ్చినట్లయితే అలాగే చారిత్రక కథా గేయాలు కూడా ఉన్నాయి. మనకి పల్నాటి వీర చరిత్ర, అలాగే 12వ శతాబ్దంలో ఉన్నటువంటి కాటమరాజు కథలు, అదేవిధంగా 1757లో జరిగినటువంటి బొబ్బులి యుద్ధము, ఇవన్నీ కూడా మనకి జానపద వాంగ్మయము, లేకపోతే మనం వాంగ్మయం అనుకుంటున్నాము, జానపద సాహిత్యము, జానపద పాటలు ఉన్నాయి. మరి అందరికి తెలిసిందే కదా, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, బండెక్కి రావే, బంతి పూలు తేవే, తీరు మీద రావే, తీరు పనుస్తావని చెప్పి మనకి చిన్నప్పుడు అమ్మ లాలి పాటలు. అంతేకాకుండా ప్రతి ప్రాంతంలో 15వ శతాబ్దంలో మనకి తీసుకున్నట్లయితే అన్నమయ్య జో అచ్యుత ఆనంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో, అన్నమయ్య కూడా చెప్పుకున్నాడు, నేను తల్లులు వాళ్ళ తాలూకా లాలి పాటలు, జోల పాటలు విని నేను ఈ పాటలు రాశానని. 32,000 కీర్తనలు రాసినటువంటి అన్నమయ్య కూడా ఇంచుమించు జానపదంలో ఎక్కువగా తల్లుల తాలూకా ప్రేరణతో పాడుకున్నటువంటి పాటలు. అదేవిధంగా చారిత్రక ఘట్టాలు, రామాయణ, భారతాన్ని ఎక్కువగా మనకి ఈ నిరక్షరాస్యులైనటువంటి ప్రజలకి రామాయణ, భారత గాథలు ఎవరు చెప్పారంటే వీళ్ళే చెప్పారు. నేను కూడా భారతము, రామాయణం వాళ్ళ ద్వారా విన్నాను. నేను ఎప్పుడు ఈ రోజుకి నేను పుస్తకం నేను చదువుకోలే. వాళ్ళు పాండవులు వాళ్ళ తరక కథాగానం, జమ్ముకుల కథ ఉంది. ఆ జమ్ముకుల కథ నుండి బ్రహ్మాండంగా చాలా రాత్రి ఒక 4 రోజుల పాటు ఉండేవాళ్ళు. రాత్రి ఇంచుమించు భోజనం చేసి మొదలు పెడితే తెల్లవారు 2-3 గంటల వరకు వాళ్ళు పాడేవారు. చిన్న చిన్న మేఘాలు చిన్నన్న నువ్వు రారా, పెద్ద పెద్ద మేఘాలు పెద్దన్న నువ్వు రారా, వడ్డాది కొండ మీద పడ్డాది వానా జల్లు, అంటే వర్షం పడేది. ఒక యుద్ధం జరిగే తీరును కూడా వాళ్ళు ఆ జముకుల కథలో చెప్పేవాళ్ళు. దనల్మని యుద్ధ బేరి ధనల్మన్యం రోగినాది ధనల్మని యుద్ధ బేరి, అంటే పాండవుల కవులకే కానీ ఎవరికైనా యుద్ధం వస్తే. అలా ఈ జానపద సాహిత్య వీళ్ళు ఈ నిరక్షరాస్య వాళ్ళు పెద్దగా చదువు లేదు, కానీ వాళ్ళు తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా వచ్చిన ముఖ్యంగా
భారతదేశంలో నిరక్షరాస్యులైన ప్రజలకి రామాయణ, భారతం, భాగవతాలు అందించిన వాళ్ళు జానపద కళాకారులే. మరి దాని నుండే మనకి నాజర్ గారు ఈ బుర్ర కథలు, తంబురి కథలు, గుడిగ జంగాల కథల నుండే పద్మశ్రీ నాజర్ గారు బుర్ర కథను తయారు చేశారు. ఆ రగడలను తీసుకొని బొబ్బులి యుద్ధము, అల్లూరు సీతారామరాజు వంటి కథలు రాశారు. అదేవిధంగా ఇంకా మనకి అలాగే ఈ ప్రజానాట్య మండలి కూడా వీళ్ళ పాటలు తీసుకొని గొల్ల శుద్ధులను తీసుకుని పల్లి శుద్ధులుగా మార్చి పాడారు. అదే తర్వాత 15వ శతాబ్దంలో కూడా మనకి 12వ శతాబ్దంలో కాటమరాజు కథలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. పల్నాడు వీర చరిత్ర ఉంది. ఈ కాటమరాజు కథలకు వచ్చినట్లయితే మనకి టంగిరాల వెంకట సుబ్బారావు చాలా మేలు చేశారు. చాలా, ఇది చిన్న పుస్తకం అండి, ఇది కాటమరాజు కథలు. కానీ పెద్ద పుస్తకం, 2 వాల్యూమ్స్, యాదవ భారతం ఎద్దుమోత బరువు అంటే ఎంతదో మనం తెలుసుకోవచ్చు దానిలో ఉన్న ఘట్టాలు. 12వ శతాబ్దంలో ఈ కాటమరాజు ఇక్కడ ఉత్తరాది ప్రాంతం నుండి అనగా కళింగ దేశం నుండి నెల్లూరు సీమలకు వలసపోయి అక్కడ ఆవులు మేపుకున్నటువంటి కాటమరాజు కథలు అవి మనకి 12వ శతాబ్దంలో వస్తాయి. తర్వాత ఇక మనం చెప్పుకున్నటువంటి 15వ శతాబ్దంలో అన్నమయ్య పాటలు, అలాగే 1757 మనకి బొబ్బిలి యుద్ధం ఒకే రోజు జరిగింది. కానీ ఈరోజు చరిత్రలో బొబ్బిలి యుద్ధం ఒక అద్భుతమైనటువంటి గాథగా అనేక మంది పాడుతున్నారు. దాసరులు, జంగాలు. ఇతను కూడా మనకి నాజర్ గారు కూడా తందాను తానా తాని తందనా తాని తందాను తందానా బొబ్బిలి పట్నం ఏలుతున్నాడు ప్రభు రంగరావు తందానా, విజయనగరము ఏలుతున్నాడు విజయరామరాజు తందానా, తందాను తానా తాని తందానా తాని తందాను తందానా అంటూ అలా అల్లూరు సీతారామరాజు గారిని లేకపోతే ఇంకా అనేక పాటల్ని జానపద సాహిత్యంలో మనకి తీసుకొచ్చారు. తర్వాత ఇంకా మనకి అవి తెలిసిందే 18వ శతాబ్దంలో భక్తి ఉద్యమం వచ్చింది. భక్తి ఉద్యమంలో కూడా జానపద మనకి సాహిత్యం కనిపిస్తుంది. చాలా మంది అవి తెలుగులో అవ్వచ్చు, లేకపోతే ఇంకా అనేక భాషల్లో కూడా భక్తి ఉద్యమంలో కూడా ఈ పాటలు అనేటువంటివి వచ్చాయి. ఆ తర్వాత మనకి 19వ శతాబ్దానికి మనకి వచ్చినప్పటికీ స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ జానపద పాటలు అన్ని ప్రాంతాల్లోనూ ఉపయోగపడ్డాయి. అలాగే మన తెలుగు ప్రాంతంలో గరిమెల సత్యనారాయణ జానపద బాణీలు తీసుకుని మా కొద్ది తెల్ల దొరతనము ఏవా మా కొద్ది తెల్ల దొరతనము 12 మా ప్రాణాలు హరించి మానాలు తుంచేసే మా కొద్ది తెల్ల దొరతనము ఏవా మా కొద్ది తెల్ల దొరతనము 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నం లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోసమండి నోట మట్టి కొట్టిపోతాడండి. ఇలా ఒక 100కు పైగా చరణాలతో రాసినటువంటి ఈ జానపద గేయాన్ని ఆధారంగా తీసుకున్నటువంటి గరిమెల సత్యనారాయణ పాటలు విని బ్రిటిష్ వాళ్ళు భాష రాకపోయినప్పటికీ ఆయన చేత పాడించి దాన్ని అనువాదం చేసిన తర్వాత ఇది చాలా ప్రమాదంగా ఉందని ఆయన జైలు వేసిన సంగతి మనకు తెలుసు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా జనగణ ఇది మన గీతాంజలి రాసినప్పుడు ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సంచార జాతి ఉంది, బౌల్ అనేటువంటి సంచార జాతి. ఆ గీతాలను ఆధారంగా తీసుకుని నేను గీతాంజలి రాశానని చెప్పారు. అదేవిధంగా బంకిం చంద్ర చటర్జీ కూడా వందే మాతరం గీతం రాస్తూ తర్వాత నాకు ఒక రాత్రిపూట ఒక జాలర పాడుకున్నటువంటి పాటలు నాకు వినిపించే దాని బాణీలోనే రాశాను. అదే మనకి కండవేల లక్ష్మీనరసింహ గారి తాలూకా ఆంధ్రుల సమగ్ర సాహిత్యంలో కూడా ఆయన అంటాడు ఆ శతాబ్దంలో ఎరుకుల రేణులు పాడుకునే పాటలు, అలాగే యాతాములు వేసుకునే పాడుకునే పాటలు ఇవన్నీ కూడా మనకి వాళ్ళు మన కాలంలో గ్రంథస్థులు చేయకపోయినా సరే మరి ఆ పాటల్ని జానపద సాహిత్యం కిందకి వాళ్ళు చెప్పారు. మరి మనందరికీ తెలుసును ఈ స్వతంత్ర ఉద్యమం తర్వాత ఆధునిక కాలంలో కూడా మళ్ళీ 1969లో ఇక్కడ శ్రీకాకుళం పోరాటం జరిగింది. దానికి కూడా సుబ్బారావు పాణిగ్రాహి ఈ ఇందాక మనం చెప్పినటువంటి జముకుల కథను ఆధారంగా చేసుకుని శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం రా వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళం రా కమ్యూనిస్టులం మేము కష్టజీవులం అవునన్నా కాదన్నా అదే నిష్ఠులం కమ్యూనిస్టులం మేము కష్టజీవులం అంటూ పాటలు రాశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎంత వెనుకబడిందో ఆ పాటల రూపంలో
దక్షిణ దేశాన మన తెలుగు దేశాన ఏరు శ్రీకాకుళము జిల్లా చివరికి మనకల్లా అని రాశారు. మనకి ఆ తర్వాత వచ్చినటువంటి ఆధునిక కాలం తర్వాత సినిమాల్లో కూడా ఈ పాటలు లేండి. మన కొసరాజు గారు పాత సినిమాల్లో ఏరువాక సాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరెను రోతానే తందాన అని రాశారు. అదేవిధంగా మొక్కజొన్న తోటలో ముసరిన సీకట్లో మంచెక్కడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మామయ్య మరువకు మామయ్య నువ్వు మరువకు మామయ్య అని మనకి కొసరాజు గారు పెట్టిన ఆయనే చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా జానపద బాణీలే రాశారు. మరి ఆరుద్ర గారు కూడా ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ ముద్దు మురిపాలలకు ముంగిళ్ళలోన మొగలి పువ్వుల గాలి ముచ్చల వాన అనే పాటను కూడా సినిమాలో పెట్టారు. మరి ఇవన్నీ సినిమా తాలూకా జానపద గీతాలు. అలాగే ఆధునిక కాలంలో కూడా ఇప్పటికీ ఒక పాట కొన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా గాని కాటమరాయుడా కదిరి నరసింహుడా దిటైన మేటుగాడ నిన్నే నమ్మిత్రని, అది మనకి అనంతపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ మీద పాడుకున్న పాటని కొద్దిగా దాన్ని మాడిఫికేషన్ చేసి ఆ కాటమరాయుడు అనే పాటను సినిమాలో పెడితే హిట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఆధునిక కాలంలో కూడా చాలా ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ వాళ్ళంతా కూడా కొన్ని పాటలను తీసుకొని వాళ్ళు సినిమా పాటలుగా ఈ పాటలు ఈ బాణీలు తీసుకొని దాన్ని కూడు భుజం మీద కడవా దాన్ని అని ఈ మధ్యన దాని మీద కూడా కొంత ఇది అన్నటువంటిది వచ్చింది. మరి ఈ పాటలన్నిటికీ స్త్రీల పాడుకున్నటువంటి పాటలు ముఖ్యంగా తెలంగాణలో ఒక ఆవిడ పాట కూడా అంత అందరూ పాటలేరని చెప్పి రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యయ్య ఓ దేవ ఉయ్యాలో అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో పదం పాడమనిరి ఉయ్యాలో పాజిలే మిడికేరు ఉయ్యాలో పదమెంత కష్టమో ఉయ్యాలో పరమాత్మనక ఎరుక ఉయ్యాలో నవ్వు నవ్వామనరి ఉయ్యాలో నాజిలే మిడికేరు ఉయ్యాలో నవ్వెంత కష్టమో ఉయ్యాలో నారాయణక ఎరుక ఉయ్యాలో పాడితని ఈ పాట ఉయ్యాలో పాపిష్టి రాలు నీ ఉయ్యాలో ఆపితని ఈ పాట ఉయ్యాలో అపరాధ నైతిని ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ్ అయ్య శ్రీరామ ఉయ్యాలో భూదేవి నా పాట ఉయ్యాలో బుగ్గల ఈరమ్మ ఉయ్యాలో జగదేవి నా పాట ఉయ్యాలో జన్మ మెచ్చాలమ్మ ఉయ్యాలో. ఎవరైనా పాడితే జనం మెచ్చుకోవాలని కదా పాడతారు. కాబట్టి ఇంత మనకి ప్రాముఖ్యత కలిగినటువంటి తెలంగాణలో అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, అనేక జానపద పాటలు, పిల్లల పాటలు, లాలి పాటలు, పెళ్లి పాటలు అని ముఖ్యంగా అప్పగింతల పాటలు కడుమంచి కౌసల్య గర్భమందున రాముడై జన్మించి రఘువంశమున కాలాకాలమునందు కాలంబునందు జన్మించి సీతమ్మ జనకాముని ఎంట అమరంగా అయోధ్య పట్టణ మందు అతివా సీతక పెండ్లి ఆడే శ్రీరామ. ఆ అల్లుడు తాలూకా చేతిలో రాముడి చేతిలో సీతను చేయివేసి ఎలా అప్పగింతలు చేస్తుంది, అలాగే కౌశల్య చేతిలో చేయి వేసి కూతుర్ని ఎలాగో అప్పచెప్పి కూతురులాగా చూసుకోండి. ఎన్నాళ్ళు శ్రీరాము చేతిలో సీత చేయి వేసి ఎన్నాళ్ళు మా పట్టి ఎగనామి పట్టి పసిపిల్లగా ఈ మే పన్నులేరు కాదు తగుదిద్దుకొని మనం. అలాగే మన అత్తగారి చేతిలో ఒకటి అంటే మనకి ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ వాళ్ళు తల్లిదండ్రులు పాడే బాధ, ఒక ఆడపిల్ల ఇంటి నుండి వెళ్ళిపోతుంది, ఆ వెనక వచ్చినటువంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి. ఇలా మనం మనకు అందరికీ తెలిసిన వింజమూరి సీతాదేవి గారు, అనసూయ వాళ్ళిద్దరు కూడా అమెరికాలో మన జానపద గీతాల్ని ఆలపి మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లో మంచకడ కలుసుకో మరువకు మామయ్య అని ఆ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి మనకి ఆ పాటలు కనేస్తే ఎంతో మధురంగా వాళ్ళు వింజమూరి వాళ్ళు ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం వాళ్ళది. కానీ ఆవిడ రాసుకున్నారు. ఆ రోజు పొలం పనులో బండి మీద వస్తున్నప్పుడు ప్రతి పొలంలో పాడుకున్నటువంటి పాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చే, నాకు సంతోషాన్ని ఇచ్చే మొత్తం వాళ్ళు అనేక పాటలను సేకరించారు వింజమూరి సీతాదేవి,
వింజమూరు అనసూయ దేవి గారు. మరి ఇంకా మనకి మన తెలుగు సాహిత్యంలో జానపద సాహిత్యంలోకి వస్తే అనేక రకాలైనటువంటి ఉంటున్నాయి. చరిత్ర గేయాలు, వలస పాటలు ఉన్నాయండి. ముఖ్యంగా వలసలో మనకి 18, 19 శతాబ్దంలో ఉత్తరాంధ్ర నుండి వలసపోయారు మలేషియా. ఈ రోజు మలేషియాలో కూడా బ్రహ్మాండంగా అప్పుడు బతికిస్తున్నారు అక్కడ జానపద కళని, సాహిత్యాన్ని, చెక్క భజనని, కోలాటాన్ని. అక్కడ కూడా బుర్రకథ కట్టారు. అయ్య మూట ముల్లే కట్టిరయ్యా, ముసల వాలే ఏడ్చిరయ్యా, మలేషియా వచ్చిరయ్యా అని ఆ పాటలు. అదేవిధంగా బర్మా, అలాగే మారిషస్, అలాగే ఇంకా అనేక బిలాయ్. ఆ బిలాయి వెళ్ళినప్పుడు కూడా రార పిల్లడా నువ్వు బిలాయి వెళ్ళుదుమా, నీకు బీడీలకు లేకపోతే బీమా అమ్మేస్తాను, రార పిల్లడా నువ్వు బిలాయి వెళ్ళుదుమా, నీకు ఖర్చుకు లేకపోతే కాసులు అమ్మేస్తాను, రార పిల్లడా బిలాయి వెళ్ళుదుమా. 1959 ఆ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పడుతున్నప్పుడు అక్కడ బిలాయిలో ఉత్తరాంధ్ర వాళ్ళంతా వలసపోయారు. అప్పుడు పుట్టిన పాటలేవి. దాన్ని అనుసరించి వంగపండి ప్రసాదరావు ఏం పిల్లడో వెళ్దాం వస్తవా, ఏం పిల్లో వెళ్దాం వస్తవా, శ్రీకాకుళం ఆ సీమ కొండకి ఏం పిల్లడో వెళ్దాం వస్తవా, ఏం పిల్లో వెళ్దాం వస్తవా, ఇలా పాటలు రాశారు. ఆ తర్వాత మనకి గద్దర్ గాని, గోరేటి వెంకన్న గాని, లేదా వంగపండి ప్రసాదరావు, వీళ్ళందరూ కూడా జానపద సాహిత్యం ఆధారం. అదేవిధంగా జానపదంలో కూడా చాలా మంది వాళ్ళు వృత్తిరీత్యా అవ్వచ్చు, లేకపోతే ఉపాధ్యాయ వృత్తి లేదా ప్రొఫెసర్స్ చేసినప్పుడు కూడా చాలా సాహిత్యాన్ని బయటకు తీసుకొచ్చారు. మనకి ఆర్విఎస్ సుందరం గారు ఆంధ్రుల సంస్కృతి, అదేవిధంగా తోమాడు దోనప్ప గారు, ఇంకా చాలా మంది పేర్లు చెప్పుకుంటూ పోతే మనకి బిరుదురాజు రామరాజు గారు తర్వాత, అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా పాటలు నాయని కృష్ణకుమారి గారు, రాయలసీమలో కూడా చాలా మంది ఈ జిఎస్ మోహన్ గారని, లేకపోతే సిగిసర్ల కృష్ణారెడ్డి గారు, భక్తవత్సల రెడ్డి ఆ ప్రాంతంలో, అలాగే తెలంగాణలోన, అలాగే ఇక్కడ మాకు ఉత్తరాంధ్రలో అంత పెద్ద ఇది జరగలేదు. మళ్ళీ గోదావరి జిల్లాలో మనకి ముఖ్యంగా మున్నేరు చేశారు మనకి నేదునూరు గంగాధరం గారు. ఇలా చాలా వరకు నా దగ్గర అయితే ఇంచుమించు ఇప్పుడు చెప్పిన పుస్తకాల్లో 100 పుస్తకాలకు పైగా ఉన్నాయి. ఇంకా జానపద గేయాలు అంటే మన తెలుగు సాహిత్యం అంత ఎక్కువగా ఉంది. మరి ఇంకా దేశ విదేశాల్లో కూడా మనకి ఈ ప్రస్తుతానికి ఈ తెలుగు జానపద పాటలు చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఒక ఆయన కొన్ని వేల పాటలు సేకరించాడని తెలుగు వెలుగులు వేశారు. కర్ణాటక ఆ బార్డర్ జిల్లాలో, బళ్ళారి ఆ ప్రాంతంలో. తర్వాత ఇప్పటికి తమిళనాడులో కూడా ఇప్పటికి మనకి ఓసూరు ప్రాంతంలో వాళ్ళంతా అగరం వసంత గారు వాళ్ళంతా కూడా బాగా కృషి చేసి ఒకసారి ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటాను పల్లె పరసల జాతర అయితే పెట్టారు అక్కడ. అందులో చాలా ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఇంచుమించు 40 ఉన్న వాటిలో 70% 80% తెలుగు కళ్ళనే మనకి నిరూపించారు. అలాగే ఇప్పుడు మనకి సంవే రమేష్ గారు అద్భుతంగా ఆయా ప్రాంతాల్లో పాటలు ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నారు. అలాగే మనకి సగిలి సుధారాణి గారు అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి కథలన్నీ, తెలుగు వారి కథలన్నీ సేకరించారు. ఇది తమిళనాడులో. అదేవిధంగా మనకి ఇక్కడ ఒడిశాలో కొన్ని చూసుకున్నట్లయితే ఒడిశాలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ తెలుగు ఒడిశా దీనిలో కూడా అంజాట్ అని ఒకటి ఉంది తెలుగు వాళ్ళు. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో కూడా, అలాగే మీరు వెస్ట్ బెంగాల్ వెళ్తే అక్కడ కూడా చాలా వరకు ఈ పండుగలు, సంస్కృతి, పాటల్ని రక్షించారు. అలాగే అండమాన్ నికోబార్ ఇప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గైరమ్మ పండుగ చేసుకుంటారు. తర్వాత గైరమ్మ పండుగ అంటే గుర్తొచ్చింది బతుకమ్మ పండుగ ఇప్పుడు జరుగుతుంది. బతుకమ్మ పండుగలు ఎన్ని పాటలు ఉన్నాయండి. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమైతో చిన్నమ్మ గౌరమ్మ, శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమైతో చిన్నమ్మ గౌరమ్మ, పాలించే ఏలుకొమ్మ నిరతముగ బంగారు ముద్దుగుమ్మ గౌరమ్మ, పార్వతీ దేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీ దేవివై పరమేశ్వరాలివై పరగ శ్రీలక్ష్మి వాయు గౌరమ్మ పతివైత శ్రీహరికిని గౌరమ్మ. అదే మా ఉత్తరాంధ్రలో ఇప్పుడే ప్రారంభమవుతాయండి గైరమ్మ పండుగలు. ఎంతో చక్కని తల్లివే గౌరమ్మ, ఎంతో చక్కని తల్లివే గౌరమ్మ, ఎంతో చల్లని తల్లివే గౌరమ్మ, ఎంతో చక్కని తల్లివే గౌరమ్మ, ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ, ఒక్కొక్క పోకందునా గౌరమ్మ, కస్తూరి చలమందునా గౌరమ్మ, రాచపాటాలందునా గౌరమ్మ, నేను చూసి మాయన్నలు గౌరమ్మ, 7 మేడాలెక్కిరి గౌరమ్మ, 7 మేడల మీదకు గౌరమ్మ, ఏడాదికొక దీపము గౌరమ్మ,
ఎంతో చక్కని తల్లివే గౌరమ్మ, ఎంతో చల్లని తల్లివే గౌరమ్మ. ఉత్తరాంధ్రలో కూడా గైరమ్మది ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ఒక నెల రోజుల పాటు పాడతారు. వందల వేలాది పాటలు బతుకమ్మ పాటలు ఉన్నాయి, ఇక్కడ గౌరవం పాటలు ఉన్నాయి. ఈ గౌరవం పాటలు ఇక్కడ వాళ్ళు ఇంచుమించు బ్రిటన్ లో కూడా, బ్రిటన్ మనకి అమెరికాలో బ్రిటన్ లో ఎక్కువగా బతుకమ్మ సంబరాలు చేస్తారని మనం చేసుకుంటాం, మనకి రచనల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా కొద్దిగా సజీవంగా ఉన్నాయి. ఆ పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్ లో కానీ, లేకపోతే అండమాన్ నికోబార్ దీవుల్లో కానీ. ఇక మనకి మలేషియాలో అయితే ఇప్పుడు అద్భుతంగా మనకు ఈ మధ్య సమీర రమేష్ ఒక వీడియో చేసి ఎంత చక్కగా వాళ్ళు ఉత్తరాంధ్రలో 100 సంవత్సరాల క్రితం వాళ్ళు వలస వెళ్ళిపోయారు. ఆ వలస వెళ్ళిపోయినా సరే ఈ రోజుకి అక్కడ భాషని బతికించుకుంటారు. మలేషియా తెలుగు అకాడమీ పెట్టి తెలుగు భాషను రక్షిస్తున్నారు. ఎక్కడ పొల్లిపోకుండా బయట భజన, చెక్క భజన, కోలాటము. ఈ మధ్యన వాళ్ళకి అవకాశం వస్తే మమ్మల్ని రమ్మన్నారు. అక్కడ వాళ్ళకి చెక్క భజన మర్చిపోతున్నారు, చెక్క భజన శిక్షణ ఇమ్మని. నేను వెళ్ళలేదు, ఒక ఇద్దరిని పంపించితే వీళ్ళు వెళ్ళి అక్కడ వాటర్ అంటారు ఏంటి, మంచినీరు కన్నా అడుగుతాను. అంటే వాళ్ళకి ఇంకా భాష చూసారా అక్కడ ఎంత చక్కగా. ఆ స్త్రీలు కూడా పాటలు, ఆ రామాయణం, భారతం పాటలు, ఈ చెక్క భజన పాటలు కూడా అద్భుతంగా మలేషియాలో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు చెప్తాను, ఇప్పుడు 4 రోజుల పాటు ఉంటారు అక్కడ. మన ఉత్తరాంధ్ర నుండి గురువులకు పంపించాము అక్కడికి. ఎంత అద్భుతంగా మలేషియాలో రక్షించుకుంటున్నారు. అదేవిధంగా మారిషస్, చిన్న పిల్లలండి చాలా బాగా చక్కని బుర్రకథ తీసుకున్నారండి. ఇప్పుడు మా ఉత్తరాంధ్రలో బుర్రకథ అంటే మరి బుర్రకథ అంటే బుర్రకథ కాదు, అది మా ఉత్తరాంధ్రలో మెయిన్. ఒకప్పుడు ఎంతో దేశభక్తిని రగులు కొల్పినటువంటి బుర్రకథలు ఉత్తరాంధ్రలో ఇంకా రికార్డింగ్ డాన్సర్ గా పెట్టారు. ఇప్పుడు అది ఎవరు ఆలకించడం లేదు. అంటే వాళ్ళు సాంప్రదాయ బుర్రకథలు ఉన్నాయనుకోండి, రాజమండ్రి అటువైపు ఇంకా తెలంగాణ వైపు ఉండొచ్చు. మా ప్రాంతంలో పిల్లలు అక్కడ వేస్తుంటే ఎంత చక్కగా ఆ మలేషియా పిల్లలు తెలుగులో బుర్రకథలు వేశారు. ఆ విధంగా మలేషియా, మారిషస్ దేశాల్లోనూ, బర్మాలో కూడా చాలా వరకు మొన్నటి వరకు మన నాయుడు గారు వీళ్ళు చెప్పారు, చాలా వరకు అన్ని రకాల బతుకుండే. ఇప్పుడు ఆటోమేటిక్ గా భాష చనిపోయినప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాం, భాష చనిపోతే ఈ సంస్కృతి కూడా అంతరించిపోతుంది. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారిలో కూడా మరి బ్రిటన్, అమెరికాలో మన వలసపోయినటువంటి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. తదా అక్కడ ఇంకా ఇక్కడ శావగారి ఉత్తరాంధ్రలో ఉందండి, సింహాద్రి అప్పని పాటలు. వాళ్ళ పేర్లు కూడా మారిసస్ లో కూడా సింహాద్రి అప్పడు. అక్కడ వాళ్ళు మన కళల్ని మన దీన్ని ఆ దేశాల్లో బతికిస్తున్నారు. మరి ఇంత కళలు, సంస్కృతి, ఒక నాగరికత కలిగినటువంటి మన తెలుగు భాష, తెలుగు జాతి, మరి ఈరోజు దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటనుకుంటే మనకు అందరికి తెలిసింది కదా. మనకి ఇప్పుడు ఈరోజు తెలుగు మాధ్యమం లేదు. ఒక భాష ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఒక భాషగా అంతరించినట్లయితే ఆ భాషలో ఉన్నటువంటి సంస్కృతి, ఆ భాషలో ఉన్నటువంటి కళలు, ఆ భాషలో ఉన్నటువంటి సాహిత్యము, ఆ భాషలో ఉన్నటువంటి పొదుపు సామెతలు, ఎంత చక్కని సామెతలు ఉన్నాయండి మన భాషలో. ప్రతి దానికి నిజంగా నిత్య జీవితానికి ఇచ్చేసుకోవచ్చు. అలాగే శతకాలండి, నిత్య జీవితం అండి. దినదన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని మన సామెతం తెలుసు కదా అందరికి. అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఇవాళ చనిపోవచ్చు, రేపు చనిపోతే 100 ఏళ్ళు బతుకు. దినదాని గండం 100 ఏళ్ళ ఆయుష్, ఎంత చక్కనిదండి. అలాగే ప్రతి జీవితంగా అనుభవించుకున్నటువంటి అనేక సామెతలు మన తెలుగులో ఉన్నాయి. అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాల నాడు బిడ్డలు, వాస్తవమే. అడ్డాలు ఎంత బాగా కొడుకుని చూస్తే వాడి గురించి 12, 13, 14 అయిన తర్వాత నుండి వాడు తల్లిదండ్రులు ఇచ్చేసి మొదలు పెడుతున్నాడు. అలాగే స్త్రీల మీద వచ్చిన సామెతలు, వ్యవసాయ సామెతలు, వాన రాకడా ప్రాణం పోకడా, ఇంత మంచి సామెతలు. చాలా మంది ఎవరో మనం ఒప్పుకోలేదు. ఇంగ్లీష్లోనే సాహిత్యం ఉంది, ఇంగ్లీష్లోనే నాలెడ్జ్ ఉందంటే ఎవరు నేను చదివాను, అది తప్పు అని చెప్పేసి. తెలుగు కూడా సాహిత్యం ఉంది, చరిత్ర ఉంది, ఏళ్ల సేకరణ ఉన్నటువంటి పొడుపు కథలు ఉన్నాయి. వేమన పద్యాలు లాంటి పద్యాలు ఎవరండి చెప్పమనండి. వేమన పద్యాలు ఎంత చక్కగా అండి. అన్ని మతాలు సమానం అని చెప్పాడు వేమన. పశువు ఒన్ను వేరు పాలేక వర్ణమవు అనేటువంటి. అలాగే దర్శనంబులు వేరు దైవంబు ఒక్కటే విశ్వదా వినరు అంటే చక్కగా చెప్పినటువంటి కవి ఎవరున్నారండి. తర్వాత ఎంత చక్కగా చెప్పాడండి. అన్ని మాయ, తనువు మాయ, ధనము మాయ, ఘనము మాయ, కీర్తి మాయ, ఇవన్నీ కూడా తెలియనియుధ మాయ దీనిల్లు పాడాయ విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేలు అంకనే మనకందరికి తెలుసు. మరి సిపి బ్రౌన్ లాంటి దాన్ని ఆంగ్లంలో అనువదించారు. ఈ రోజు పిల్లలకి అవి కానీ సుమత శతకాలు కానీ పద్యాలు ఈ రోజు ఎందుకు సమాజంలో తయారవుతుందంటే సంస్కృతి నాశనం అయింది.
భారత రామాయణ గాథలు ఎవరు పిల్లలకి ఇప్పుడు తెలియవు. రాముడు ఎవరు అంటే సినిమాలో చెప్తారు, లేదా హిట్లర్ ఎవరు అంటే చిరంజీవి అని చెప్తారు. చరిత్ర లేదు. మన ప్రభుత్వాలు చరిత్రను తీస్తాయి, సాహిత్యాన్ని తీస్తాయి, తెలుగు లేదు, రామాయణం లేదు, భారతం లేదు. రామాయణ భారతం అంటే మనది లౌకిక రాజ్యం అంటున్నారు. అవి మత గ్రంథాలు కావండి. భారతము, రామాయణము, భగవద్గీత అవి ఇతిహాసాలండి, ఒక జాతికి సంబంధించింది. కాబట్టి పిల్లలకి ఈ రోజు ఏమీ లేదు. అందుచేత ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు, హత్యలు, చిన్న వయసులో అత్యాచారాలు ఎన్ని మనం చూస్తున్నాం మన కళ్ళతో. ఆ నైతిక విలువలు నశించిపోవడం, ఇవన్నీ కూడా మన తెలుగు సంస్కృతి. ఏ సంస్కృతి అయినా, ప్రతి భాష, అది బెంగాల్ అవ్వచ్చు, ఒడియా అవ్వచ్చు, లేకపోతే ఇంకా భారతదేశంలో గొప్పతనం ఏంటంటే అనేక దేశాలు లేనటువంటిది మన దేశంలో అన్ని భాషలు ఉన్నాయి, వేల కొలది భాషలు ఉన్నాయి, గిరిజన భాషలు ఉన్నాయి, గిరిజన సంస్కృతి ఉంది. ఇవన్నీ కూడా భారతదేశం ఒకప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమన్నారు. ఈ రోజు చూస్తుంటే ఎక్కడ ఉన్నాయి సంస్కృతి సాంప్రదాయాలు? చూస్తున్నాం కదా ప్రతిరోజు పేపర్లో. ఎవరిని హత్య చేస్తుండ్రు, భర్తను భార్య చేస్తుంది, భార్య భర్తను చేస్తున్నాడు, కొడుకు తండ్రిని చేస్తున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి, ఎక్కడ మనము ఈ సమాజం, మనం ఎవరు తప్పెవరిది? కొడుక, సమాజమా, ప్రభుత్వాల, ప్రజల, తల్లిదండ్రుల, పిల్లలు కూడా ఈరోజు చెప్పితే వినే పరిస్థితులు లేరండి. అనుకుంటారు తల్లిదండ్రులు తప్పని, కానీ పిల్లలు కూడా వాళ్ళు 12-13 సంవత్సరాలు అయిన తర్వాత అంటే పాశ్చాత్య నాగరికత అనేటువంటి మనం ప్రవేశించింది అనుకోవాలి, ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల. కాబట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆటలు, మన పాటలు, ఇంకా సంస్కృతి ఆటలు కూడా వస్తాయండి. ఒకప్పుడు గ్రామీణ మా చిన్నతనంలో కబడ్డీలు, ఖోఖో, ఆ తర్వాత ఇది మనకి బిల్లాకడ్డ, బిల్లా తెడ్డు, ఆడపిల్లలు కూడా అనేక రకాల ఆటలు ఆడుకున్నారు. మన కాలాన్ని మర్చిపోయి ఆడుకునేవాళ్ళు. ఒక్క ఆట లేదు ఈరోజు. క్రికెట్ వచ్చి మొత్తం అన్ని ఆటల్ని, తెలుగు ఆటల్ని, తెలుగే కదా అన్ని, క్రికెట్ వచ్చి మొత్తం నాశనం చేస్తాయి మొత్తం ఆటల్ని. ఒక క్రికెట్ తప్పించి మరి ఇంకా ఏమీ లేదు. కాబట్టి సంస్కృతం, ఆటలు, పాటలు, ఇలా అనేక చెప్పుకున్నట్లయితే మనకి ఇంకా చాలా మాట్లాడుకునే విషయాలు ఉంటాయి. అలాగే మనకి మన తెలుగు జానపద సాహిత్యంలో అనేక పాటలు ఉన్నాయండి. త్యాగదనులతో మియా సాహిబ్ పాట కానీ, బుడ్డా వెంగళరెడ్డి పాట కానీ, లేకపోతే ఇక్కడ ఉత్తరాంధ్రలో దువ్వం దొరపాట, ఇవన్నీ చాలా ఒక గంటలో కానీ 2 గంటలో చెప్పాల్సిన సాహిత్యం కాదు ఇది. తెలుగు సాహిత్యం, తెలుగు జానపద ఇవి. ఎందుకంటే వాళ్ళు మనకి మన మేదునూరు గంగాధర్ గారు వేల కొలది బస్తాలతో సేకరించి అక్కడ రాజమండ్రి కుటీరంలో పెట్టారు. అలాగే ప్రతి ప్రాంతం ఇంకా కొంత ఔత్సాహికులు కొంతమంది సేకరిస్తున్నారు, కొంతమంది పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత జానపద సాహిత్యం చాలా బాగా పరిశోధనలు జరిగాయి. జానపద ఒక అకాడమీ పెట్టారు. మరి కర్ణాటక బాగా రక్షించుకుంటుందండి. కర్ణాటకలో ప్రజలు రక్షించుకుంటున్నారు, ప్రభుత్వాలు కూడా రక్షించుకుంటూనే తెలంగాణ ప్రభుత్వం కూడా కొంతవరకు రక్షిస్తుంది. అలాగే కేరళ, కొన్ని రాష్ట్రాలు. మన రాష్ట్రంలో మాత్రం పూర్తిగా దానికి ఆదరణ లేదు. ఇంచుమించు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మొన్నటి వరకు హరికథలకి ప్రోత్సాహం ఇచ్చేది. పూర్తిగా 5 ఏళ్ల బట్టి హరికథలకు ప్రోత్సాహమే లేదు. కాబట్టి మళ్ళీ దేవాలయాల నుండి వాళ్ళకి ఆ కళాకారులు చాలా మంది అంతరించిపోయారు. ఈరోజు తోలుబొమ్మలాట ఎక్కడ లేదు. ఒక కాకినాడ, ధర్మవరం కనిపిస్తుంది, ఇంకెక్కడా లేదు తోలుబొమ్మలాట. తెలంగాణలో ఎక్కడ ఒక దగ్గర. కానీ వాళ్ళకి ఆదరణ లేకపోతే వాళ్ళు ఆడితే చూసేది నాదురు లేడు, వాళ్ళని ఆదరించేవాళ్ళు. వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి భారత రామాయణ గాథలు తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. అలాగే ప్రతి కళ, బుర్రకథ కానీ, లేకపోతే చిందు భాగవతం కానీ, అలాగే ప్రతి గొరవైలు కానీ, లేకపోతే గరగలు కానీ, అలా ఇవన్నీ అంతరించిపోతున్నాయి. కాబట్టి మరి వీటిని మనం మన పరంగా మనం ఏం చేయగలమంటే, మన ప్రభుత్వాలతో భాషను బతికించుకోవడం, భాషలతో పాటు కళలను కూడా బ్రతికించుకోవడం. ఇటీవల మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంతవరకు మరి తెలుసుకుంది. చాలా సంచార కులాల్లో సాహిత్యం ఉంది. లేకపోతే ఇక్కడ లోకమంత్రాన్ని పెట్టారు ఈ మధ్య హైదరాబాద్ లో. మొత్తం దేశంలో ఉన్నటువంటి కళ్ళందరినీ 2 రోజులు ఇక్కడ హైదరాబాద్ మేము వెళ్ళాం, శిల్పారామంలో పెట్టారు. దేశం అంతటా కళ్ళను సేకరించారు. అంటే గ్రహిస్తున్నారు మన సంస్కృతి పోతుంది, మన కళలు పోతున్నాయి, మన సాహిత్యం పోతుందని. కాబట్టి వీటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరంతో పాటు, అందుకే వంగపండి ప్రసాదరావు గారు ఒక పాటలో చెప్తారు ఎలా మన కళలు అంతరించి మన భాష అంతరు. ఇంకా చివరిగా వచ్చేసాను. తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే, కోడి కోతలు, పిట్టలు అరుపులు, లేగదోడలు, కవ్వం కొండలు, సల్ది మూటలు, ఎటు పోయినమ్మా మన వెన్నెల పాటలు, ఏమైపోయినవో మన రాత్రుల ఆటలు. వెన్నెల్లో మేము ఆడుకున్న రోజులు ఉన్నాయండి. వెన్నెల్లో ఉన్న చందమామలో ఆడుకున్న రోజులు, వెన్నెల పాటలు. తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన
మాయే అమ్మ తల్లుల డప్పుల గెంతుల హరిదాసుల మధ్యల వంతులు తాళం పాటలు తెప్పెటగుళ్ళు ఎటు పోయినమ్మా మన జనపదుల కలలు ఏమైపోయినవో మన జనం కన్న కలలు తెల్లవారే మన పల్లెలు ఏమాయే ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. ఇంకా లాస్ట్ చివరిలో చెప్తాడు, యంత్రాలు వచ్చి యజమాని వచ్చి ఇంగ్లీష్ చదువు ఇంటికి వచ్చి పట్టణ భూతం పట్టుకున్నది వాడు చేసినమ్మా ఆ మనిషి మీద ప్రేమ ముంచుకొచ్చినమ్మా ఆ డబ్బు మీద ప్రేమ ఆ తెల్లవారే మన పల్లెలు ఏమాయే ఉత్తరాంధ్రలోనూ మన ఊర్లు ఏమాయే అని ఆ అంతరించే పాటలు సంస్కృతి ఎలా అంతరించిపోతుంది. అనేక పాటలు రాశారు వంగపండి ప్రసాదరావు. మరి ఇంత ఘనమైనటువంటి చరిత్ర మన సంస్కృతి, మన పాటలు, మన ఆటలు, మన తెలుగు జానపద సాహిత్యానికి ఉంది. మరి మా పరంగా మేమైతే 20 ఏళ్ళుగా కృషి చేసి కొంతవరకు కానీ మనం ఎంతవరకు పరిరక్షించగలం. అయితే మనం చేయవలసిన పని అంతా ఒకటి ప్రభుత్వాలతోని ప్రజల్లో దాని చైతన్యం తీసుకురావడం. మనం ఇప్పుడు కోదండరామయ్య గారు ఎలాగైతే భాష గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రభుత్వం విన్నవించాలని, అలాగే మనం కూడా ఈ కళని బ్రతికించుకోవాలి, మన పిల్లలకి భావి తరాలకు అందించాలి. ముఖ్యంగా ఈ తరంతో అంతరించిపోకుండా ఇవి అందించాలని. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. మనం నాది అంత యాక్చువల్ అయితే నేను ఆ సాహిత్యానికి లేదా దీనికి నా సబ్జెక్ట్ కాదు, నాది ఎకనామిక్స్ అయినప్పుడు కూడా దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బుక్స్ రాసాము. ఆ బుక్స్ వల్ల మనం ఆ తర్వాత కళాపీఠం పెట్టి చాలా వరకు చాలా మంది మన బర్మా నాయుడు గారిని చాలా మంది ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రిని సిరిసిల్ల కృష్ణారెడ్డిని ప్రతి ఏడాది ఒక తెలుగు, అలాగే ఒరిస్సా తెలుగు వారిని, ఛత్తీస్గఢ్ తెలుగు వారిని తీసుకొచ్చి మనం అక్కడ మా ఊర్లో ప్రతి ఏడాది 20 ఏళ్ళుగా కళారో పెడుతున్నాం. అలాగే ప్రభుత్వాల మీదకు ఒత్తిడి తేవాలి, తెచ్చి వీటిని మనం బతికించుకోవాలి. చివరిగా 18వ శతాబ్దంలో రాయలసీమలో కరువు వచ్చిందండి. రాయలసీమలో కరువు కొడుతుండి దాతనామ సంవత్సరం వచ్చినటువంటి కరువు, ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు ఏమి కష్టము మిగులు రోరన్నా, ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు. దాతనామ సంవత్సరం వచ్చిందట 1846-60 ప్రాంతంలో. అది 1876లో వచ్చింది కరువు. ఎంత కరువు అంటే 3 రూపాయలు ఇస్తామంటే 30 జొన్నలు ఇవ్వరు, 3 రూపాయలు ఇస్తామంటే 30 కొర్రలు ఇవ్వరు, 10 రూపాయలు ఇస్తామంటే 10 జొన్నలు ఇవ్వరన్నా, ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు ఏమి కష్టం. ఈ తత్వాలు మనకు జానపద సాహిత్యంలో తత్వాలు కూడా ఉన్నాయి. వీరబ్రహ్మ గారి తత్వాలు లాంటివి ఈ తత్వాలు. అక్కడ కరువు వచ్చింది, రాయలసీమలో ఎక్కువగా తత్వాలు మనకి కనిపిస్తాయి. చేరు బంగారం ఇస్తామంటే చెరు రాగులు ఇచ్చిరన్నా, చెరు ఎండి ఇస్తామంటే చెరు జొన్నాలు ఇచ్చిరన్నా, ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు ఏమి కష్టము మిగులు రోరన్నా, చెరు గింజాలి సిరుకొని అంబళైనా కాచుకుంటే మనిషికి వంతులేస్తే గంటెడైనా రాదురన్నా, ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు ఏమి కష్టము మిగులు రోరన్నా, చేసుకున్న పెండ్లాలను చెట్టు కింద పండబెట్టి చెప్పకుండా పారిపోయే చెడ్డకాలం వచ్చరన్నా, ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు ఏమి కష్టము మిగులు రోరన్నా, కలిగినమ్మ కనికరించి పిడికెడన్నం పిలక పెడితే కన్నబిడ్డల డొక్కసించే కనికాలం వచ్చరన్నా, ఎంత మంచి దాత కరువన్నా భూములోన జనులకు ఏమి కష్టము తెచ్చిరోరన్నా. చూడండి, ప్రతి దానికి మనకి పాటలు ఉన్నాయి, ఎంతో సాహిత్యం ఉంది. ఈ సాహిత్యాన్ని మనం బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది, నేటి తరానికి అందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి కళను, మన తెలుగు సంస్కృతిని, వాటిని బతికించవలసిన అవసరం ఉందని చెప్తూ, ఇంకా ఎంతో మంది ఇందులో కూడా జానపద దీని మీద సాహిత్యం మీద కృషి చేసిన వాళ్ళు ఉంటారు. నేను ఒక్కడనే కాదు, నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చెప్పగలిగాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి
మన తెలుగు కూటమి తెలుగు వెళ్ళు వారికి, ముఖ్యంగా కోదండరామయ్య గారికి, మిత్రులందరికీ కూడా ఇది మన తెలుగు కూటమి ద్వారా కలిసినటువంటి దేశ విదేశాల్లో ఉన్నట్టు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఒక్క నిమిషం, మలేషియా వాళ్ళు రమ్మన్నారు కదా, ఆ విషయం అందరికీ చెప్పండి. మలేషియా వారు నాకు సమయ రమేష్ గారి నుంచి 10 ఏళ్ళ బట్టి అక్కడ చెక్క భజన నేర్పాలండి, మీ ఉత్తరాంధ్ర దీన్ని అంతరించిపోతుంది, వాళ్ళు దాటు భజన కూడా అడుగుతున్నారని 10 ఏళ్ల క్రితమే చెప్పారు. కానీ ఈసారి మాత్రం మనకి అవకాశం ఇచ్చారు. సార్ మీరు రండి, ఒక గురువుని కూడా తీసుకెళ్దామని. కానీ నాకేంటంటే కొన్ని ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోయాను. అక్కడ 4 రోజులు ఉండాలి, తర్వాత అక్కడ కుటుంబ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాను. ఈ మధ్యన నాకు వెళ్ళాలని అవకాశం ఉండేది, చాలా మనసు. అది కాదు, ఇప్పుడు ఒక కార్యక్రమం పెట్టారు వాళ్ళు, మన్ని రమ్మంటున్నారు, విమానం ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకుంటా, ఉండటానికి తిరగటానికి. చెప్పండి. వాళ్ళు వీసా కూడా వాళ్ళే పంపించారు. ఇద్దరిని పంపించి, ఇద్దరికి వీళ్ళు పాస్పోర్ట్ తయారు చేసుకుని వీసా పంపించారు, చెక్కలు తయారు చేసుకుని రమ్మని డబ్బులు పంపించారు. సరే 2 పక్కల ఛార్జీలు అన్ని ఇచ్చారు. అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. ఈ మధ్య మలేషియా వాళ్ళు ప్రకటన చేశారు, తొందరలోనే వాళ్ళు ఈ తెలుగు సంస్కృతి వీటి మీద ఒక సమావేశం పెడుతున్నారు, అక్కడికి తెలుగు వాళ్ళని ఆహ్వానించారు, విమానం ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుంటారంట. అది వివరాలు మన దగ్గర తెలుగు కూటమి దాంట్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. ఈ గడ్డం దేవి ప్రసాద్ గారు, కందాళ శ్రీనివాసాచార్య గారు, పారేపల్లి సత్యనారాయణ గారు, బి రాములు గారు, చందు నాగేశ్వరరావు గారు, బత్తుల వెంకటేశ్వర్లు గారు, రెహమానుద్దీన్ గారు, పోపూరి విశ్వనాథ్ గారు, ఇటువంటి పెద్దలు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కొత్తగా వచ్చిన మల్లాది శ్రీనివాస్ గారు, మంతా వీరభద్రం గారు, పులిరెడ్డి గారు, గిరిబాబు గారు, ప్రవీణ్ కుమార్ గారు, దయచేసి మీ ఫోన్ సంఖ్యల్ని ఈ చాట్లో రాయండి. రాస్తే మిగిలిన కూడా మీతో మాట్లాడటానికి వీలు ఉంటుంది అవసరమైనప్పుడు. ఎప్పుడన్నా కొంచెం కొత్త ఒక 2 నిమిషాలు నాకు అర్జెంట్ ఫోన్ ఒకటి వస్తుంది, చేసి మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోతుంది. వెంటనే చాలా సార్లు వచ్చింది ఫోన్ ఒకటి. సరే ఒక విషయం మాట్లాడొచ్చా అండి? మాట్లాడొచ్చమ్మా. అయ్యా ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ అయినాయండి. అందులో నాకున్న సమాచారం మేరకు తెలుగు మీడియం వాళ్ళకు 28 ఉన్నాయి, మిగిలినంతా కూడా అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే గ్రూప్ 1 జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు పెట్టిన కొంచెం మళ్ళీ మాట్లాడు. నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు వచ్చినాయండి. దాంట్లో తెలుగు మీడియం చదివిన వాళ్ళకు ఒక 28 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి, మిగిలిన అన్ని కూడాను ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు తెలుగు మీడియం, మనమేమో తెలుగు మీడియం చదవాలి, తెలుగులోనే అంటే తెలుగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ ప్రభుత్వము ఎక్కువ మటుకు ఉద్యోగాలు, అందులో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి ఉద్యోగాలు, IAS IPS ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకే ఇస్తూ పోతే, ఇంకా తెలుగు మీడియం అంటూ మనం ఎంత ప్రయత్నించినా కూడా ఎంతవరకు రాగలుగుతుంది అనేదండి నా ప్రశ్న అండి. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ముఖ్యమంత్రులు మినహాయింపే లేదు. 1953 నుంచి కూడా 55, 56లో మళ్ళీ కలిసినట్టుంది. తెలుగు ద్రోహులే ఒక్కళ్ళిద్దరు కొద్దిగా 100 పనులు చేయాల్సి ఉంటే 1-2 పనులు ఎన్టీ రామారావు గారు చేశారు, ఒక 4-5 పనులు పివి నరసింహారావు గారు చేశారు, అంతే తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక్క పని కూడా చేయటంలే. వాళ్ళు తెలుగుని చంపటానికి తయారైన ద్రోహుల్లా కనపడతారు అంతే. పోతే విషయం ఏంటంటే, మీరు IAS IPS కూడా అని అన్నామమ్మా, అది తప్పు. ఇప్పటికీ కూడా తెలుగు మాధ్యమములో కేంద్ర ప్రభుత్వం UPSC పరీక్షలు పెడుతున్నదమ్మా. అసలు మనం ఏం అడగాలి, తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలుగు మాధ్యమంలో మాత్రమే పరీక్షలు పెట్టండి. అయ్యో వేరే వాళ్ళు ఎవరు నోరిప్పారండి, సపోర్ట్ రాకూడదు, మూసేయండి మీరు అట్లా మాట్లాడే వాళ్ళ మధ్యలో. మనం అడగాల్సింది పరీక్షలు తెలుగు మాధ్యమంలో మాత్రమే పెట్టండి. అప్పుడు ఆంగ్ల మాధ్యమం వాళ్ళు అన్నది రాదుగా, అప్పుడు జనం తెలుగు చదువుతారు. ఇప్పుడు తమిళనాడులో తమిళ మాధ్యమంలోనే పెడతారు.
నేను చెప్పాను కదా, యూపీఎస్సీలోనే తెలుగు మాధ్యమం పెడుతున్నారు. నీకేం రోగం వచ్చింది? ఇక్కడ వీళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉండే వాళ్ళకి ఈ మాధ్యమంలోని పరీక్షలు పెట్టాలి కదా నువ్వు. వీళ్ళు వేరే రాష్ట్రానికి బోరుగా వాళ్ళు తెలుగు మాధ్యమంలో పెడితే 4-5 ఏళ్ల క్రితం ఒక అతను తెలుగు మాధ్యమంలో చదివి రాసి దేశం మొత్తం మీద ఒకటో మనిషిగా వచ్చాడమ్మా. అతను మళ్ళీ ఈ రాష్ట్రంలోనే ఉంటాడా? ఉంటాడు, ఎక్కడికో పోతాడు. అయినా కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కానీ తెలుగు మాధ్యమాన్ని. ఇప్పుడు బ్యాంకు పరీక్షలు వాళ్ళు తెలుగు మాధ్యమంలో పెడుతున్నారు, రైల్వే ఉద్యోగాలు తెలుగు మాధ్యమంలో పెడుతున్నారు, పోస్టల్ ఉద్యోగాలు తెలుగు మాధ్యమంలో పెడుతున్నారు. మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఒకటి ఏంటంటే మన దగ్గర నుంచి కూడా ఒత్తిడి లేదు. ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాం, ఇంటికి పోతాం, హాయిగా నిద్రపోతాం. అట్లా కాదు కదా. మనం చేయగలిసిన పనులు చాలా ఉన్నాయి. మన తెలుగు ఈమెయిల్ గ్రూప్ ఒకటి ఉంది, తెలుగు మాట google.groups.com అని. అందులో 10,000 మంది ఉన్నారు. మీ వాట్సాప్లో 100 మంది ఉంటారు సగటున, 150 కన్నా ఎక్కువ ఉండరు. అంటే 100 వాట్సాప్ గ్రూపులంత జనం ఉన్నారు అక్కడ. వాళ్ళని కదిలించండి, మీరు రాయండి, అందరూ రాయండి ఉత్తరాలు. రోజుకి 500 ఈమెయిల్స్ పోతే ముఖ్యమంత్రికి కనువిప్పు వస్తుందమ్మా. లేకపోతే ఆయనకి ఎక్స్లో చెప్పొచ్చు, వేరే ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. ఫోన్లో చెప్పండి. మన దగ్గర కూడా లోపం ఉంది, మనం అనుకుంటామే తప్ప ఎవరో ఏదో చేస్తారని. ఆ చేయటానికి మనమే కారకులం కావాలి అన్న స్పృహ మనకి గట్టిగా రావాలి. ఇంకా వాళ్ళని అనే పని లేదు. వాళ్ళ మీద ఎవరు ఒత్తిడి తెస్తే ఆ పనులే చేస్తారు. మనం ఏమైనా ఒత్తిడి తెస్తున్నావా? బాధపడుతున్నాం, ఇంట్లో ఉండి అయ్యో ఇంత అన్యాయం జరుగుతుంది కదా అనుకుంటున్నాం. అది బయటికి రావాల్సిందే. సరే, ముందు మనం ఏం చేస్తున్నామంటే సరే నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను, కానీ తెలుగు కూటమి మాత్రం ఎవరిని నొప్పించే పని ఇప్పుడు చేయదు. ఏ ముఖ్యమంత్రిని, ఏ పార్టీని, ఏ ప్రాంతాన్ని, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ సంఘాన్ని నొప్పించే పని చేయదు. అందరూ ఒప్పుకునే పనులే చాలా ఉన్నాయి తెలుగు కోసం. ముందు వాటి కోసం ప్రయత్నం చేద్దాం. పొట్టు పేరు పలక మీద పొట్టు పేరు తెలుగులో ఉండాలని చట్టం ఉంది. దానికోసం అంటే ఎవరు వద్దనరు కదా, ఆ పనులు చేయండి. ఒక కరెంట్ ఆఫీసుకు పోతే మీకు ఒక నోటీస్ ఇచ్చారు, అది తెలుగులో ఉండాలి, చట్టం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల్లో రాతపోతలు తెలుగులో ఉండాలని చట్టం ఉంది. దానికోసం అడుగుదాం. ఆ పనులే చాలా ఉన్నాయి, అవి కదిలించండి. అందుకని ఈసారి నుంచి ఈ రచ్చబండకు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి విన్నపం, మీరు పోపూరి విశ్వనాథ్ గారు చాలా పెద్ద ఆయన, ఎంతో అనుభవం ఉంది, ఎన్నో రంగాల్లో ఉంది, వారు మాట్లాడతారు. అయ్యా నమస్కారం అండి. మీ చాలా చిన్నవాడిని అండి, మీరు పెద్దవారు. అమ్మా, పోపూరి విశ్వనాథ్ గారు మాట్లాడతాను నన్ను మధ్యలో ఇంకో గొంతు ఎందుకు వినపడుతున్నదమ్మా? అయ్యా నమస్కారం కోదండరామయ్య గారు, మీరు చాలా పెద్దవారు, మీకు నమస్కారం, దండాలు. ఇప్పుడే నేను బద్రి కూర్మారావు గారి ప్రసంగం విన్నానండి. వారు చాలా బాగా ప్రసంగించారు, చాలా విషయాలు తెలియజేశారు. నేను ఒక 10 నిమిషాలు పావు గంట వినలేకపోయాను. ఈ జానపద సాహిత్యం రెండు విషయాలు చెప్తానండి. ఇదొకటి, జానపద సాహిత్యం విషయమై నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు కూడా వారు స్పృశించుంటారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒక 10 నిమిషాలు వినలేదండి, అందుకని. అవునవునవును, ఎంకి పాటలు. అవును. జాము రాతిరి కాడ జడుపు గిడుపు మాని చల్లంగా వస్తాది నా ఎంకి, మెల్లంగా వస్తాది నా ఎంకి అని చాలా అచ్చ తెలుగు పదాలతో చాలా బాగా రాశారు వారు. అంతేనండి, అదొకటి. రెండవది, తెలుగు గురించి ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడన్నా కూడా అయి ఉండొచ్చు, విజయవాడలో కానీ ఇంకెక్కడన్నా ఈ ఓలా, ఊబరు, ఈ ర్యాపిడోలు మనం బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్ కి తెలిసిన భాషలు అని ఇంగ్లీషు, హిందీ అని ఉంటుంది తప్పితే పూర్తి తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అసలు తెలుగు అనేది దాంట్లో రాయట్లేదు. అది పరోక్షంగా తెలుగుని చంపడం కోసం చేస్తున్నారో ఏమిటో తెలియదండి. ఈవెన్ చాలా మంది ఎక్కువ ఆటో వాళ్ళు కూడా బంజారా సోదరులు ఉన్నారు, వాళ్ళు స్పష్టమైన తెలుగు మాట్లాడతారు. అయినా సరే వాళ్ళకు కూడా ఓన్లీ ఇంగ్లీషును, హిందీ అని రాస్తున్నారు తప్పితే ఆంగ్లము, హిందీ అని తెలుగు మాట్లాడే భాష అనేది లేదండి. అది దానికి కారణం ఏమిటో అది నేను కూడా చాలా మందిని చూశానండి. ఈ 2 విషయాలు చెప్పి విరమిస్తున్నాను సార్. చాలా నమస్కారం, ధన్యవాదాలండి.
నమస్కారం అండి. అక్కడ కూడా మనం ఒత్తిడి తీసుకురావటమే. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పంపుతారుగా మనిషి అతన్ని, అతను వద్దండి మాకు తెలుగు వచ్చినోడే కావాలి అని చెప్పాలి. వీలైన చోటల్లా ఎవరన్నా ఇప్పుడు మనకి రకరకాల జనం వచ్చి సేవలు చేస్తా ఉంటారు. మా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ రేటు ఎక్కువ పెరిగిందండి అని ఒకటి ఫోన్ చేస్తాడు. ఏమంటావు నువ్వు? ఇంగ్లీష్ నాకు తెలియదయా అనాలి, అంతే. అట్లనే ఒకడు సరుకులు అమ్ముతాడు, ఇగో ఈ పండ్లు కొనండి లేకపోతే ఈ మందులు కొనండి అని వచ్చి మీ దగ్గర వచ్చి అడుగుతుంటాడు. అప్పుడు కూడా చెప్పాలి నాకేం దాని మీద అన్నీ కూడా వివరంగా తెలుగులో రాసిన్నాయా, నువ్వు తెలుగులో మాట్లాడు, అప్పుడే కొంటానని. అలా మన దగ్గర అసలు మన మీద మనకి నమ్మకం లేదు, గౌరవం లేదండి. మనమే ఏమాత్రం ఆత్మాభిమానం లేని జాతిగా మనం తయారవుతున్నాం. అది పెద్ద పొరపాటు. దాన్ని ఎదుర్కోవాలి మనం, దాన్ని దాటి ముందుకు రావాలి. అప్పుడే ఈ తెలుగు భాష, సంస్కృతి, కళలు మిగిలి ఉంటాయి. ఇంకెవరైనా ప్రశ్నలు వేయదలుచుకుంటే వారికి ప్రశ్నలు వేయాలి. సార్ సార్ చెప్పమ్మా. అక్షిత వాళ్ళ నాన్న లేకున్నారట, ఇప్పుడు మనకు వచ్చింది సార్ పద్యం పాడడానికి. పాడదానమ్మా. చిలకకు వెళ్ళారట. పాడమనమ్మా. అక్షిత పాడమ్మా. అక్షిత. అందరికీ నమస్కారములు. నా పేరు అక్షిత. మా గురుదేవి గారి పేరు సాయిజ్యోతి. పెద్దనామాత్యుడు మాదయ్య మల్లన తిమ్మన వ్రాసెను తీయగాను, రామభద్రుడు వ్రాసె రాముని చరితము, రామాభ్యుదయము రమ్యముగాను, పింగళి సూరన విరచిత క్లేశార్థ రాఘవ పాండవ రాజ్య చరిత. ఇబ్బందులు ఉంటాయి, పర్వాలేదు. పాండురంగ చరితను వ్రాసె వికట కవి, వసు చరితను వ్రాసె భట్టుమూర్తి, శ్రీ కృష్ణదేవరాయ కృషి చేసి తెలుగు భాషా వ్యాప్తి కొరకు భక్తి కలిగి నాటి వీరి సేవ నేటికి నిలబడి తెలుగు శుద్ధలు పంచి తెలుగు నింపే పత్తి పాటి మాటి మూట. అందరికీ ధన్యవాదములు. సంతోషం అమ్మా. కొంతమంది కొత్తగా వచ్చారు. మల్లాది శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆయన గారు వారి ఫోన్ సంఖ్యను పెట్టారు. మంతా వీరభద్రం గారు, పులిరెడ్డి గారు, గిరిబాబు గారు, ప్రవీణ్ కుమార్ కూడా మీ ఫోన్ సంఖ్యలను పెట్టండి అయ్యా. ఇకపోతే ఇంకా ఎవరన్నా ప్రశ్నలు వేయచ్చు, మాట్లాడవచ్చు. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. సార్, చక్కగా జానపద సాహిత్యానికి సంబంధించిన విషయాలు, మీరు చేస్తున్న కృషి, మన ప్రాంతాల్లో జరుగుతున్న కృషిని చాలా చక్కగా వివరించారు సార్. మీకు అభినందనలు. చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాము. అయితే సార్, మనం ప్రభుత్వాలు చేయాలి అనుకునేది మంచి విషయం, సంతోషం. కానీ మనం కూడా ఆధునికంగా వస్తున్న కొన్ని విషయాలను మనం బుర్రకథల రూపంలో, హరికథల రూపంలో, జానపద కళా రూపాలుగా ఆధునికమైన విషయాలను కానీ, ప్రాచీన విషయాలను కానీ మనం యూట్యూబ్ లో కానీ, ఇప్పుడు ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా విస్తృతిలోకి తెస్తున్నాయో ఆ మాధ్యమాలను మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది సార్. కొంచెం వరకు ఆ ప్రయత్నం జరుగుతుంది, జరగట్లేదని కాదు, కానీ విస్తృతంగా జరిగితే జనంలోకి పోతుంది. ఒక పాట బాగా పేరు వస్తే అందరు వినడము, ఒక జానపద పాట ఒక హీరో నోట వినిపిస్తే దానికి విస్తృతి వచ్చేసి కొన్ని వేల లైకులు కనిపించడం. అట్లా మనం ఈ జానపద కళా రూపాలను కూడా దాంట్లో పెట్టే ప్రయత్నం చేద్దాం సార్. మేము చేస్తున్నాం కొంచెము.
అది బాగుంది సార్. చాలా ధన్యవాదాలు మీకు. ఎప్పుడు కోదండరామయ్య సార్ చెప్తుంటారు, మనము తెలుగు మాటలను ఎక్కువగా ఉపయోగించాలి. ఓకే అనవద్దు. వాటిని మనం తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం. తెలుగు మాటలు ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో అన్య భాషలు, ముఖ్యంగా ఆంగ్ల పదాలు వాడొద్దు అనేది. ఎందుకు అంటే వాటి మీద మన కోపం కాదు, కానీ మన భాషను పోగొట్టుకొని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? ఇంకొక సగం నిమిషం సమయం తీసుకుంటాను సార్. ముఖ్యంగా లంచ్ అని, వాటర్ అని, గ్రౌండ్ అని, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలు ఇట్లా దూసుకొస్తున్నాయి. తెలుగు మాటలు ఉన్న చోట ఆంగ్ల పదాలు వాడకుండా ఉందామనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ముందు కూడా కొంతమంది మేము మధ్యలో వెళ్ళలేకపోయామండి అంటున్నారు. మీరు మన యూట్యూబ్లోకి పోయి తెలుగు కూటమి అని తెలుగులో కొట్టండి. తెలుగు కొంచెం సంధించి కూటమి అని కొట్టండి. ఈ పాట మీకు కనపడుతుంది. దయచేసి యూట్యూబ్లో పోయి మన పాటల్ని, అదే మన ఈ రచ్చబండ సమావేశాలన్నిటినీ చూడొచ్చు, వినొచ్చు. దాని మీద తప్పకుండా వ్యాఖ్యలు రాయండి. గుర్తుంచుకోండి, తప్పకుండా వ్యాఖ్యలు రాయాలి. ఈ తెలుగు కూటమిలో మన వాట్సాప్ గ్రూపులో చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ సమావేశాలకు రమ్మనమని చెప్పండి. పొట్టిగా ఎప్పుడు వచ్చి ఒక చేతితోటి ఏదో ఒకటి చవతల పడేయటం కాదు. కొంచెం మనం భౌతికంగా కూడా కదలకపోతే మాత్రం మార్పు ఏమీ రాదు. ఇంకా ఎవరైనా ప్రశ్న మాకు అవకాశం ఇస్తారు సార్ మాట్లాడడం? 2 నిమిషాలండి. నేను తెలుగు పాటల మీద ఒక పాట రాశాను. తెలుగు పాటల మీద అంటే జానపదాలు కానీ తెలుగు కానీ, అది చదివి వినిపిస్తాను. 2 నిమిషాలు అయిపోవాలి. ఓకే ఓకే. వెలుగుచున్నది తెలుగు ఖండాంతరాల, పాటలెన్నో గలవు పాడి వినిపించాలి, వినిపించరావు ఈ వీర తెలుగుడా. తెలుగు వెలుగుల జిలుగు సంక్రాంతి పాట, సెలయేటి గలగల రబళిగే పాట, కొండ కోనల్లోన కోయిళ్ళ పాట, దుందుడుకు తుమ్మెదల ఝుంకార పాట, నిండి ఉన్నది తెలుగు ఖండాంతరాల. భక్తుల అరవళుల రాగమైన పాట, కోలాట మందెప్పుడు కోరి పాడే పాట, భజన చేయువారు భజించు పాట, ఆట బొమ్మలనెప్పుడు ఆడించు పాట. వెలుగుచున్నది తెలుగు ఖండాంతరాల, పాటలెన్నో గలవు పాడి వినిపించాలి. ఉగాది పచ్చడుల బూరించు పాట, అట్ల తద్దియ నాడు ఆడి పాటే పాట, కృష్ణాష్టమి నాడు ఉట్టిగొట్టే పాట, హరిదాసు పాడేటి సంకీర్తనల పాట. వెలుగుచున్నది తెలుగు ఖండాంతరాల, పాటలెన్నో గలవు పాడి వినిపించాలి, వినిపించరావు ఈ వీర తెలుగోడా. సంక్రాంతి చెల్లెళ్ళ గొప్పిళ్ళ పాట, గంగిరెద్దుల వారి మేళాల పాట, బుడుబుక్కుల వారి బుడుగుళ్ళ పాట, జనమంత మెచ్చేటి జానపదుల పాట. వెలుగుచున్నది తెలుగు ఖండాంతరాల, నాటకారంగాన నాట్యమాడే పాట. ఇంకా ఎవరు మాట్లాడతారు? అయ్యా మీరు ముగించాలి. అయిపోయింది సార్. నాటకారంగాన నాట్యమాడే పాట, సినిమాలు రంజించు చిత్రమైన పాట, రుద్రమ్మ భవిష్యత్తు చాటు చెప్పే పాట, కగ్గతిక్కన పోరు కనులు కట్టే పాట, అన్నమాచార్యుని 7 గొండల పాట, రాముణ్ణి నిలదీసే రామదాసు పాట, తెలుగు భాషను పొగడి కవులు పాడిన పాట, తీయ తేనియ రుచుల తేనెలొలికే పాట. వెలుగుచున్నది తెలుగు ఖండాంతరాల. ధన్యవాదం సార్. సంతోషం అండి. ఎవరో మాట్లాడండి. కోదండరామయ్య గారు నమస్కారం. నమస్కారం. సమావేశంలో ఉన్న వారందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో, నా పేరు రాములు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చిన దాని మీద, సవరణల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 10 జీవోలు, ఒక జీవో అయితే 300 పేజీల పైన జీవోని తెలుగు భాషలో వచ్చింది. దాని ఆధారంగా
దాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీ ప్లస్ సీఎం గారు రేవంత్ రెడ్డి, మంత్రులకు నేను వాట్సాప్లో తర్వాత ఎక్స్లో ద్వారా దాన్ని చూసి నేర్చుకుందాం, తెలుగును బతికిద్దామని ఈ మధ్య కాలంలో నేను అదొక ప్రయత్నం చేశాను. ఇక రెండో విషయం, ఈ మధ్యన నేను రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు హైదరాబాద్లో కొన్ని బోర్డులకు ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతో ఉంటాయి, చిన్నగా అశ్వత్థామ అథాహ కుంజర అన్నట్టుగా చిన్నగా తెలుగులో ఉంటాయి. కొన్ని షోరూమ్స్ ఉన్నాయి. అయితే నేను ఒక ఒక శబదం లాగా, ఒక ప్రయత్నం లాగా ఇప్పుడు ఆ ఫోటోలు తీసి వాటిని ఎక్స్లో కన్సర్న్ లేబర్ డిపార్ట్మెంట్కి, సిఎంఓకి, అంటే ఎక్స్లో సిఎంఓకి, సంబంధిత మంత్రికి పోస్ట్ చేయడాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికే 2-3 ప్రయత్నాలు చేశాను. సరే, ఫలితం ఏ విధంగా వస్తుంది తర్వాత. లేబర్ డిపార్ట్మెంట్కు మంత్రి వివేక్ ఉన్నాడు, అంటే వెంకటస్వామి గారి తనయుడు. ఆయనకున్న ఆఫీసు మీదనే తెలుగు లేదు. ఆయన విశాఖ గ్రూప్ అనేది తెలుగు అక్షరాలు ఉండవు, బేగంపేటలో ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోరు, ఈయన వాస్తవుడు, నెల్లూరు వాస్తవుడు, తెలంగాణ కళాకారుడు ఆయన ఉన్నాడు. ఇట్లా మనం అధికార యంత్రాంగం మీద, సంబంధిత మంత్రుల మీద, మంత్రులకు ఉన్న వ్యాపార సంస్థల మీద మనం ప్రెజర్ పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ కొద్దిగా చలనం వస్తుంది. మనం కొడితే అంటారు కదా, కుంభస్థలానికి కొట్టాలన్నట్టుగా ఈ ప్రయత్నం నేను ప్రారంభిస్తున్నాను. మీ వంతుగా మీరు మీ స్థాయిలో చేస్తే బాగుంటుందని నా సూచన. ధన్యవాదాలు. చాలా మంచి సూచన అండి. మీరు చేసింది ఒకటి పెట్టి మన జట్లలో తెలుపుకోవడంలో కానీ, తెలుగు వెలుగులో కానీ పెట్టేస్తే ఎట్లా రాయాలో కూడా చెప్పండి, అందరితో రాయిస్తాం. ఎక్కువ మంది రాస్తే బాగుంటుంది కదా. తర్వాత కొంతమందికి ఏం రాయాలో తెలియదు, ఏ బొమ్మ ఉందో హైదరాబాదులో తెలియదు. ఇంకొక చిన్న సంగతి ఏంటంటే 2017లో ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పేరేంటి, భాస్కర్ పేరు గుర్తు రావట్లే, ఆయన ఆధ్వర్యంలో తెలుగు భాష కోసమని తెలుగు ప్రాధికార సంస్థని ఏర్పరిచారు, ప్రాధికార భాషా సంస్థని. కానీ 2011 నుంచి 19 దాకా ఆయన దానికి మనిషిని పెట్టలేదు, 19 నుంచి 24 దాకా వచ్చిన ఆయన పెట్టలేదు, 24 నుంచి వచ్చిన ఈయన కూడా పెట్టడం లేదు. అది మీకు ఆ జీవో పంపిస్తాను. అటువంటిది కానీ తెలంగాణలో ఇస్తే మనం ఇంకా చాలా గట్టిగా పనిచేయవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఏ కొట్టు పేరు మీదనన్న పేరు పలకలో కొట్టు పేరు తెలుగులో లేకపోతే జరిమానా రూపాయో ₹1 ఉందండి. అంత పాతదన్నమాట. వాడు పట్టించుకోడు. అదే కొత్త చట్టం ప్రకారం 50,000 జరిమానా అండి. ఒక బడి హెడ్ మాస్టర్ కూడా సరిగా పని చేయకపోతే 50,000 జరిమానాన్ని, ఉద్యోగం తీసేయటం కూడా ఉంది. అట్లా చాలా ఉన్నాయి. వివరాలు మీకు పంపిస్తాను. మనకి రాములు గారు నాకు చెప్పాను కదా, 30 ఏళ్ళ నుంచి తెలుసా, ఇంకెక్కువే తెలుసు. అప్పటి నుంచి తెలుసు. వారింటికి కూడా పోయేవాడిని నేను. మేమిద్దరం కలిసి రాత్రిపూట కూడా ఎలక్ట్రిసిటీ దొంగతనం చేయడానికి పట్టుకోవడానికి పోయినప్పుడు ఆయన కూడా వచ్చి అది ఎవరిని పట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారని చూసేవారు. తర్వాత ఒక ప్రభుత్వ రంగ సంస్థలో కూడా పనిచేశారు. హైదరాబాదు ఏం సంస్థ అండి అది? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏలో కూడా పనిచేశారు. ఇంకా చాలా చురుగ్గా ఉన్నారు. మనుషులు చూస్తే ఇంకా 30-35 ఏళ్ళు కనపడుతున్నారు. మీరు మోసపోవద్దు. ఆయనకి తక్కువ ఏమి లేవు, 50 ఏళ్ళు తక్కువ ఏమి లేవు. సరే, మరి నేను 60 దాటాను. మరి నాకు కూడా నమ్మకం లేదు. నేను 40-50 అనుకుంటున్నాను. 60 కూడా దాటారా? సరే, మరి ఇంకా ఎవరన్నాండి? భాగ్యలక్ష్మి గారు, అమ్మ మీ ఫోన్ సంఖ్యను రాయాలి చాట్లో. నాగిరెడ్డి గారు, చాలా వివరాలు ఉన్నాయండి ఆయన దగ్గర. ఎన్ని రంగాల్లో రాస్తాడో, వయసు చాలా ఎక్కువైనా కానీ. రవీంద్రనాథ్ గారు చెప్పండి అయ్యా. అయ్యగారు నమస్కారం.
నేను ఆలస్యంగా ఈ జట్టులో ఇవాళ చేరాను. అయితే ఉదయం నాకు మంచి కల వచ్చింది, ఏదో పిల్లలతోటి తెలుగు భాష గురించి మాట్లాడుతున్నానని. అయితే లేచి చూసేసరికి అయ్యో 7:30 అయిపోయింది అని చెప్పి గబగబా మళ్ళీ మన సమావేశానికి వచ్చాను. రాములు గారు చేస్తున్న ప్రయత్నానికి మేము కొనసాగిస్తామండి. మేము కూడా ఈ ఎక్స్జెట్లో ఉన్నాము. నేను ఇంతకు పోయిన పక్షం రోజుల క్రితం నేను చెప్పాను ఏంటంటే, ఈ తెలంగాణలోని చాలా మంది పోలీస్ సూపరింటెండెంట్లు, కమిషనర్ ఆఫ్ పోలీసులు, జిల్లా కలెక్టర్లు తాము చేసిన పని రోజువారీ వాళ్ళు చేయరు కానీ హిందీ వాళ్ళో తెలుగు వాళ్ళో వాళ్ళ ఉద్యోగస్తుల చేత రాయిస్తున్నారు ఎక్స్లో. నేను అలా కనపడిన దానికి వెంటనే కింద, అయ్యా మీరు తెలుగులో రాసినందుకు సంతోషం, మీరు పరిపాలిస్తున్న మీ ప్రాంతం మొత్తంలో కూడా అన్ని కార్యక్రమాలు తెలుగులో జరపాలని చెప్పి కోరుతున్నానని ఎక్స్లో రాస్తుంది. మా జట్టులో మన ఈ రాములు గారు కానీ, మన రాములు గారి ఫోన్ నెంబర్ కూడా మాకు ఇవ్వాలి, నేను తర్వాత వారితో మాట్లాడతాను. ఈ కార్యక్రమాన్ని మిగతా వారు కూడా కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పుడు మన ఈ సమావేశంలో ఉద్యోగస్తులు ఉన్న వారిని మినహాయిస్తే మిగిలిన వారు కలెక్టర్ గారు కానీ, సూపరింటెండెంట్కి కానీ, తెలంగాణ పోలీసుకి కానీ, ఎవరైనా సరే హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎవరైనా, వీళ్ళందరూ కూడా తెలుగులో రాస్తున్నారు. వీళ్ళకి మెయిల్ ఐడీలు సంపాదించి వాళ్ళకి మెయిల్లో విజ్ఞప్తి చేయాలి. ఓపిక ఉంటే ప్రత్యక్షంగా కలవటం, లేదంటే కనీసంగా తెలుగు కూటమి తరఫున అధ్యక్షుడు గారి దగ్గర హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మరి ఆ తెలుగు కూటమి లెటర్ హెడ్లు ఉన్నాయి, లేదంటే మామూలు కాగితం మీద అయినా కూడా రాసి వాళ్ళకి పోస్టులో పంపించవచ్చు. ఇట్లా ఎన్నైనా చేయొచ్చు. వాళ్ళు చేస్తున్న వాళ్ళని కొంచెం అభినందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. చాలా బాగుందండి. అయితే మీరు ఒకసారి ఎక్స్లో అది పెడుతున్నారు కొన్నిట్లో, దాన్ని మరి మేము ఎలా రాయాలి, ఎలా దానికి మరి మా తరఫున కూడా వ్యాఖ్య రాయాలో తెలియటం లేదు. మేము చదువు రాని వాళ్ళం అయిపోతున్నాం. మేము ముందు చిన్నగా కొంచెం మీరు ఆ వివరాలు కూడా రాయండి, లేకపోతే ఈసారి సమావేశంలో ఎక్స్లో అసలు చేరటం ఎట్లా, దాంట్లో వ్యాఖ్యలు పెట్టడం ఎట్లా, ఎవరైనా పెడితే దానికి స్పందించడం ఎట్లా, మీరు ఒకసారి ఒక వీడియో ద్వారానో లేకపోతే పవర్ పాయింట్ ద్వారానో చెప్పాల్సిందే. లేకపోతే అట్లా అది తయారు చేసి ఇంకెవరితోనైనా మనం ప్రజెంటేషన్ టెక్నిక్స్ తయారు చేద్దాం. సరే అండి, అట్లా దండ. భాగ్యలక్ష్మి గారు, పద్మారెడ్డి గారు నోరెప్పటం లేదు. పులిరెడ్డి గారు, ఉమాపతి గారు అమెరికా నుంచి వచ్చారు, వారికి 87 ఏళ్ళు. డాక్టర్ గారు చాలా, నేను పంపిస్తానండి, రాహుల్ గారి ఫోన్ నెంబర్ పంపుతాను. వీరభద్రం, మమతా వీరభద్రం గారు ఏమైనా మాట్లాడతారా? అమ్మ సుధారాణి గారు ముందు ధన్యవాదాలు చెప్పు తల్లి. మీ పేరు 2-3 సార్లు చెప్పాడు వక్త ఈసారి. సుధారాణి గారు. సభా సరస్వతికి నమస్కారం సార్. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రత్యక్షంగా చూస్తున్న వారు, తర్వాత దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మక్కువతో చూస్తున్నారు. వారికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ, తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగుని ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. ఈనాడు మన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బద్రి కూర్మారావు గారు
వృత్తిరీత్యా ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యం సాధించిన ప్రవృత్తిరీత్యా జానపద కళలపై మక్కువతో తెలుగు సంస్కృతి జానపద కళల పరిరక్షణకు తన వంతు కృషిని చేయడం అభినందనీయం. వీరు ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉండేటువంటి జానపద విజ్ఞానం, తెలుగు జానపద విజ్ఞానాన్ని సంక్షిప్త వీక్షణం చేసి మనకు చూపించారు. ఇందులో ముఖ్యంగా వీరు చెప్పినటువంటి దీంట్లో అంటే ఏ విధంగా జానపద కళల్ని మనకు పరిశోధకులు అంటే వీరికి ముందు పరిశోధకులు ఏ విధంగా కృషి చేశారో అన్న విషయాన్ని తెలియజేస్తూ తెలుగు సంస్కృతికి జానపద కళల పరిరక్షణ ఏ విధంగా దోహదం చేశాయని, పుట్టుక చావు కళలు సంస్కృతి మొదలవన్నీ కూడా ఈ తెలుగు జాతితో అవినాభావ సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాయని తెలియజేస్తూ 18వ శతాబ్దం నుంచి ఇతర అంటే ఆంగ్లేయుల్లో ముఖ్యంగా జేఎల్ బోయెల్ లాంటి వాళ్ళు ఏ విధంగా వారి పరిశోధనతో మొదలు పెట్టారో అదే విధంగా తెలుగులో నందిరాజు చలపతిరావు గారు, తర్వాత నేదునూరి గంగాధరం గారు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు జానపద కళారూపాలని ఏ విధంగా సేకరించి మనకు అందించారో తెలియజేశారు. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పాటలను చెబుతూ జానపద కళారూపాల్లో ముఖ్యంగా ఆశ్రిత కులాలు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళు ఏ విధంగా జానపద కళారూపాలని పరిరక్షిస్తున్నారు చెప్తూ చారిత్రక గేయాలని, లాలిపటాలను అన్నిటిని కూడా ఉదహరించారు. ప్రజా నాట్య మండలి ద్వారా కాటంరాజు కథల్ని, పల్నాటి వీర చరిత్రని ఈ శతాబ్దాల వారీగా అంటే 15వ శతాబ్దం, 17వ, 18, 19వ శతాబ్దంలో ఏ విధంగా వాళ్ళు కృషి చేశారో, కావ్యాలలో ఏ విధంగా ఆ భక్తి ఉద్యమం కానీ, తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా జానపద గేయాలు కళల ద్వారా ఏ విధంగా వాళ్ళు ప్రచారాన్ని అందించారో తెలియజేశారు. అదే విధంగా పుస్తకాలలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇవన్నీ చెప్తూ జానపద పాటల్లో ముఖ్యంగా స్త్రీల పాటల్లో ఉండేటువంటి వైవిధ్యాన్ని తెలియజేస్తూ శ్రామిక గేయాలు వీటిని గురించి కూడా మనకు వివరించారు. నేను అనుకోవడము ఈయన వంగపండు ప్రసాదరావు గారి గురించి వారి గురించి ఎక్కువ ప్రస్తావిస్తారు అనుకున్నాను, కానీ అందరికీ న్యాయం చేశారు, అన్ని ప్రాంతాలకి సమన్యాయం పాటించారనమాట. ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రులు కూడా ఇటువంటివి చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అంటే తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళని, తెలుగు కళారూపాలని విదేశాల్లో తెలుగు వాళ్ళు ఏ విధంగా కృషి చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేమంటే విదేశాల్లో ఉన్నటువంటి మారిషస్, మలేషియా, బర్మా, బ్రిటన్ అంతా సంక్షిప్త వీక్షణం చేయించారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము నేను చెప్పదలుచుకున్నాను. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని అంటారు కదా, ఆ విషయం నాకు బద్రి కూర్మారావు గారి విషయంలో నాకు అనిపించింది. ఎందుకు అనంటే ఆయన ఇతరులు చేసినటువంటి కృషిని కొనియాడడంలో చూపించినటువంటి ఉత్సాహము తాను చేసినటువంటి కృషిలో చెప్పలేదని నాకు అనిపించింది. ఆయన ఉత్తరాంధ్ర జానపద కళలు తర్వాత కళలనంతా కూడా సేకరించి ఒక పుస్తక రూపంలో తీసుకొని వచ్చారు. అదే విధంగా కళింగాంధ్ర జానపద గేయాలను కూడా తీసుకొని వచ్చారనమాట. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అక్కడ చేశారు అంటే పిహెచ్డి కోసమో డిగ్రీ కోసమో చేసాం. కథలు మాత్రమే నేను సేకరించలేదు, సార్ చెప్పారు ఇందాక ఆ కథల్ని సేకరించారు అన్నది నాది. జానపద సాహిత్యంలో తమిళనాడులో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా నేను జానపద కథలను తీసుకొని అందులో దాన్ని ఉండేటువంటి కథల్ని దాని ఆధారంగా నేను సేకరించడం అనేది జరిగింది. బద్రి కూర్మారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే తను దాంట్లో పిహెచ్డి చేయకపోయినా కూడా కళల్ని ఏ విధంగా మనము పరిరక్షించుకోవాలి అని ఆయన పుస్తకాలను తీసుకొని రావడం చాలా గొప్ప విషయము. అదే విధంగా నాకు అంతకు ముందు వంగపండు గారు ఏ విధంగా శ్రీకాకుళంలోని జానపద కళారూపాలని ఇది చేశారన్న ఆయన వారసుడుగా ఆయన వాటిని పోషిస్తున్నారేమో, అంటే ఆ కళారూపాలని తీసుకురావడంలో కృషి చేస్తున్నారు అనేసి నేను భావిస్తున్నాను. అయితే ఇంతకు ముందు చెప్తున్నట్లు కళింగాంధ్ర జానపద గేయాల్లో ఒకటి, తర్వాత ఈయన ఒక బాధని వ్యక్తం చేశారు. అంటే మన వాళ్ళు చాలా వరకు ఇప్పుడు తెలుగుని నేర్చుకోవడం లేకపోతున్నారు విద్యార్థులు, అది చాలా బాధాకరం అని చెప్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా
ఆయన వంగపండు గారు తన చివరిలో వచ్చేటువంటి ఒక పాటను కూడా మనకు ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు ఆ పల్లెలు లేవు, ఆ పట్టణాలు కూడా మనకు ఆ వలస జీవితంతో మనం మర్చిపోతున్నామని చెప్పారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అమెరికాలో వాళ్ళు కర్ర పట్టుకొని లాఠీ చార్జ్ తో మళ్ళా మనము తిరుగుటపా కట్టున్నాం ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మాతృభాష గొప్పదనాన్ని తెలుసుకొని మన వాళ్ళు ఈ సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తారని మనము ఆశిస్తున్నాము. ఈ విషయాన్ని కూడా మనం ప్రభుత్వానికి గుర్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ప్రశ్నల రూపంలో చాలా మంది తెలియజేశారు. హిందీ ఇంగ్లీష్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్వనాథ్ గారు చెప్పారు. తెలుగు ప్రాధాన్యతను కూడా మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకొని రావాలి. అదేవిధంగా జానపద కళలను ఉపయోగించి నూతన కళల్ని మనము దాన్ని సృష్టించాలి అనేసి పద్మావతి గారు చెప్పారు. దానిపైన కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా రాములు గారు జీవోల గురించి తెలియజేశారు. దాన్ని ఏ విధంగా తెలుగులోకి తీసుకొని వస్తే బాగున్న విషయాన్ని మనము చూసుకోవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తెలుగుని ఏ మూలను కొంచెం మాత్రమే పెడుతున్నారని ఒక ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పరిధిలో ఉన్న విషయాల్ని ఇటువంటివి తీసుకొని ప్రభుత్వం ఒక్కరు కాదు, ఇది సైన్యంగా మనం పోరాడితే గాని మనం అనుకున్న లక్ష్యాలని సాధించలేము. ఇకపోతే బద్రి కుర్మారావు గారు ఇందాక ఒక విషయం చెప్పారు. వీటిల్లో చాలా వరకు అంటే మనకు వేమన సుమతి శతకాలు చాలా ఉన్నాయని చెప్పారు. కాబట్టి అధ్యక్షుల వారికి నాది ఒక మనవి, కేవలము ఒక కవికి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులతో వేమన శతకాలు సుమతి శతకాలు కూడా వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటివి. భాషని మనము పోషించాలి. అదే సమయంలో ఆ సంస్కృతిని వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే సుమతి వేమన శతకాలను కూడా విద్యార్థులకి పోటీల్లో పెడితే బాగుంటుందనేసి నా విన్నపం. ఇకపోతే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా దీవెనలు. ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో ఒక చిన్న సూచన, పద్యాన్ని ఏ విధంగా బట్టి పెడుతున్నారో అట్లా మీ స్వపరిచయాన్ని కూడా నా పేరు ఇది, నేను ఈ తరగతి చదువుతున్నాను అలా కాకుండా సహజ సిద్ధంగా మీకు వచ్చేటువంటి తెలుగులో చెప్పారంటే తెలుగు అనేది కొంచెం బాగా మీరు మాట్లాడుతూ ఉంటేనే బాగా ఉంటుందని నేను చిన్న సూచన చేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అమ్మ. రెహమానుద్దీన్ షేక్ గారు, ఆయన చాలా పని ఒత్తిడిలో ఉంటాడు. ఆయన గారు వచ్చారు ఇవాళ, చాలా సేపటి నుంచి ఉన్నారు. వారు ఏమైనా మాట్లాడాలి. అయ్యో, మీరు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారని మధ్యలో. అందరికీ నమస్కారం. మాట్లాడండి. కూర్మారావు గారి ప్రసంగం మొన్న కూడా నేను విశిష్ట అధ్యయన కేంద్రంలో, ప్రాచీన భాష విశిష్ట అధ్యయన కేంద్రంలో విన్నాను. జానపద కళారూపాలకి సంబంధించి ఆర్కైవల్ వర్క్ చాలానే జరిగింది. కాకపోతే దాన్ని వాడుకునే మార్గాలు కూడా మనం తయారు చేసుకోవాలి. అంటే పాఠ్యాంశాల్లో వాటిని చేర్చడం లాంటివి. తెలుగువారి జానపద కళారూపాలు పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది. మిక్కిలినేని గారు రాసింది. తర్వాత బిరుదరాజు రామరాజు గారు రాసిన పుస్తకాలు కూడా ఆర్కైవ్లో మిగతా చోట్ల ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని మిగతా సోర్సెస్ ఏమైనా తయారవుతాయా అవన్నీ మనం అన్వేషించుకోవాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏమైనా ఆ వైపు ఆలోచించగలరా, కొంచెం అది చూడాలి. దానికి తోడు టెక్నాలజీని ఆధారంగా చేసుకొని మనం ఈ కళారూపాలకు సంబంధించిన బొమ్మలు, వీడియోలు, ఆడియోలు తయారు చేసుకోగలిగే అవకాశం ఇప్పుడు ఉంది. అంటే మీరు ఆ పాట సాహిత్యం ఇచ్చేస్తే సంగీతంతో పాటు పాట ఒక వ్యక్తి పాడిన విధంగా కంప్యూటర్స్ తయారు చేసి ఇవ్వగలవు. సో అవి కూడా మనం వాడుకొని టెక్నాలజీని సరిగ్గా చేసుకోగలమేమో ఒకసారి ఆలోచించండి. కొన్నిటిని నేను శాంపుల్గా మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఎలా ఉన్నాయి, ఎలా వస్తున్నాయి ఒకసారి చూడండి. చాలా సంతోషం అండి. మీ దగ్గర ఎప్పుడు చాలా ఉన్నత స్థాయి ఆలోచనలు ఉంటాయి. ఖచ్చితంగానండి, ప్రయత్నం చేద్దాం, అందరితో కూడా చేయిద్దాం. ఇక్కడ సృజన గారు ఉన్నారు. మీకు తెలియదు ఆమె చేసే పని ఏమిటో. ఆ పని పేరు చెప్పినా మీకు అర్థం కాదు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అది
ఆమె రంగంలో ఆమె పని చేస్తున్నది అనమాట. అసలు ఎంత గొప్ప పని చేస్తుందంటే మీరు ఊహించలేరు. ఇప్పుడు మీకు కోర్మారావు గారి దగ్గర మీరు అనుకున్న చాలా విషయాలు దొరుకుతాయి అమ్మా. ఒక్కసారి మీరు మాట్లాడండి. నేను ఊళ్ళో ఉన్నానండి. ఇక్కడ డప్పుల మోత ఉంది. నేను మాట్లాడితే సరిగా వినిపించకపోవచ్చు. ఇప్పుడు బాగా నేర్పడుతున్నది. డప్పులు ఆఫ్ చేశారు. ఏం చెప్పమన్నారు? ఇప్పుడు మీరు చేసే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ గురించి 1-2 నిమిషాలు, తర్వాత కోర్మారావు గారి దగ్గర ఉన్న పుస్తకాలు వివరాలు మీకేమైనా పనికి వస్తాయా LLMకి? పనికొస్తాయండి. ఇది నేను చేస్తున్నది కాదు. స్వేచ్ఛా సంస్థ IIIT రెండు కలిపి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ని తెలుగులో విశ్వమయి పేరుతో వాళ్ళు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సాంకేతికంగా వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉందో అది తెలుగు భాషాపరమైన వివిధ విషయాలు దానికి నాలెడ్జ్ బ్యాంక్ లాగా వాళ్ళకి కావాలి. ఒక కార్పస్ కావాలి. అంటే రకరకాల మాండలికాల్లో ఉన్న వాడుకలు, మాటలు, పాటలు, సంభాషణలు, పుస్తకాలు అంటే ఇది అంటే శిష్టులు మాట్లాడే భాష, వాళ్ళు పుస్తకాలు రాసిన భాషే కాకుండా జనాలు అందరూ వాడే భాషతో మనము ఈ కృత్రిమ మేధని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. దానికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఇవన్నీ కావాలి. అది కాకుండా మాండలికంలో జానపద సాహిత్యము, పంటలు, పైర్లు, వృత్తి విషయాలు, వీటన్నిటి మీద ఏమైనా పుస్తకాలు ఉంటే, రాతలు ఉంటే అవి కూడా కావాలి. వీటి మీద ఇది ట్రైనింగ్ ఇస్తారనమాట. అందుకని తెలుగు మీద మక్కువ ఉన్న వాళ్ళని వాలంటీర్లుగా చేరి వాళ్ళకి తెలిసినవి, వాళ్ళ పుస్తకాలు వాడుకోవడానికి పర్మిషన్ అనుమతి ఇవ్వడము ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రాంతాల్లో మాండలికాల్లో ఉన్న భాషలో వాడుకలు అవన్నీ ఆడియోల ద్వారా కానీ వీడియో ద్వారా కానీ రికార్డ్ చేసి మాకు అందించమని కోరుతున్నాము. ప్రస్తుతానికి ఇది జరుగుతున్న పని. కూర్మారావు గారు ఆయన రాసినవి, ఆయన మాట్లాడినవి వాడుకోవడానికి మాకు గనక అనుమతిస్తే అది చాలా చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా అనుమతి ఇప్పిస్తాను. సంతోషం తల్లి. మైసూరు నుంచి ఎంతో పని ఉన్నా కానీ తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనే వెంకటేశ్వర్లు గారికి స్వాగతం. అయ్యా మీరు చెప్పండి. అయ్యా నమస్కారం. కుర్మారావు సార్, మీ సమాచార సేకరణ అదరహో, అట్లాగే మీ ప్రసంగ పాఠం కూడా నచ్చింది. ఎందుకంటే మీరు చెప్పిన అన్ని విషయాల్లో ప్రతి విషయం గురించి దాదాపుగా 2 గంటల నుంచి 3 గంటలు మాట్లాడాల్సినంత విషయం ఉన్న కంటెంట్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఇందాక మేడం చెప్పారు, అన్ని ప్రాంతాల నుంచి అందరినీ దాదాపుగా మీరు ఇందులోకి తీసుకొచ్చారు. ఆ విషయంలో మీకు ఒక పెద్ద దండం. అయితే భాషాపరంగా మనం ఇప్పుడు మాట్లాడిన అందరినీ కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటప్పుడు రామయ్య సార్ చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నారు, ఇది మనది, ఇది మన తెలుగు భాష, ఇది మన సంస్కృతి, ఇది నా సొంతం అనుకుంటే మార్పు అనేది ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు చేయగలరు. ఇది స్పష్టం. మనం వదిలేస్తున్నాం. ఈ వదిలేసే ధోరణి నాకు తెలిసి తెలుగు వాళ్ళకు మాత్రమే ఉంటుందేమో బహుశా భాష విషయంలో. ఇది కొంచెం మారాలనేది తాపత్రయం. ఆ మార్పుకు ఉదాహరణలుగా ఇప్పుడు మనం ఇతర దేశాల్లో అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఎంతో మందిని ఉదాహరించవచ్చు. అయితే మన రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారు ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఆ ఒక అడుగుకు 10 అడుగులు వేయటానికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ మాట నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఇవాళ. అభినందనలు కుర్మారావు సార్. నమస్కారాలు. నెన్నర్లు అయ్య గారు. సంతోషం అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ముగిద్దామా? వీరభద్రం గారు కానీ, ఉమాపతి గారు కానీ, ఇంకెవరన్నా ముగిద్దామా? ఇక జిడుగ్ గారు కార్యక్రమాన్ని ముగించండి అయ్యా. అమ్మా పద్మారెడ్డి గారు వచ్చి రాగండి, మాట్లాడండి. క్షమించండి సార్, ఏదో ముఖ్యమైన పని వల్ల పక్కకు జరగాల్సి వచ్చింది. మొత్తం వినలేక కూడా పోయినా. కుర్మారావు సార్ చాలా ధన్యవాదాలు. ఎన్నెన్నో ఆ జానపద కళలు చిన్నప్పుడు మనం చూసినవి, ఆనందించినవన్నీ కూడా మళ్ళొక్కసారి
తెర ముందుకు తీసుకొచ్చిండ్రు. ఏదో కాలం చెల్లినట్టు అయిపోయినాయి ఆ కళలన్నీ. అంటే ఈ వేగవంతమైనటువంటి ఈ ఈ జీవనయానం లోపల మనకు తెలిసిందే, ఒక క్లిక్ దూరంలో ఇంత వినోదం, అది కదిలే బొమ్మలు, అసలు పుస్తకాలు చదవడం కానీ అన్ని కూడా ఆ కోవకే చెందినట్టుగా జానపద కళలు కూడా రాను రాను ఏదో ఇది ఒకటి ఉండే అని అన్నట్టుగా, లేకపోతే మీ వంటి వాళ్ళు పరిరక్షిస్తున్నారే కానీ చిన్నప్పుడు బహుశా ఈ వినోదం లేదు మనకు. ఈ వినోదం లేక దాన్నే మనం ఆనందించినాం. మా ఊర్లో భోగమాట అని అనేటోళ్ళు. సత్యహరిశ్చంద్రుని కథ, మల్లికార్జునదని, లేకపోతే బాలనాగమ్మదని. అసలు సార్ చెప్పింటారు, తిని కూర్చొని చేపలు వేసుకొని కూర్చునేటోళ్ళం సార్. చింతపిచ్చలు అంటే ఎండాకాలం సెలవుల్లో నాన్న ఇంజనీరు కోదండరామయ్య సార్ లాగా సివిల్ ఇంజనీరు. ఆ సెలవుల్లో వచ్చినప్పుడు ఎండాకాలంలోనే ఎక్కువ వేసేటోళ్ళు. అప్పట్లో వినోదం అదే, మరి పెద్ద వినోదం అది. ఇంకేం లేదు, తిని పొద్దుముకుల అన్నట్టుగా వచ్చి కూర్చొని చేపలు వేసుకొని ముందు సీటు రిజర్వ్ చేసుకోవడం. అంత బాగా ఆనందించినాం. ఆ కళలు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత కళ్ళ ముందు చూసేది సినిమాలో ఆ సంతోషాన్ని ఇవ్వలేవు. అయితే అప్పుడు జానపద కళలు అంత బాగా, జానపదానికి తర్వాత ఈ పుస్తక వాంగ్మయానికి ఒక 2 సమాంతర రేఖల్లాగా వినేమో అని అనిపిస్తుంది. వీళ్ళంతా అక్షర జ్ఞానం లేనిళ్ళు పనిలో శ్రమాన్ని మర్చిపోవడానికి, లేదా లాలి పాటలు కానీ, లేదా స్త్రీల పాటలు, ఉయ్యాల పాటలు ముఖ్యంగా. కానీ వాటిల్లో కూడా ఎంత సాహిత్యం. నిజానికి ఓ రాముని కథ కానీ, లేకపోతే రకరకాల శివునికి సంబంధించి కానీ లయబద్ధంగా పాడుతుంటే ఇంత పెద్ద పాటలు, చాలా పాటలు కుమారరావు గారు పాడి వినిపించిండ్రు. వాటి ద్వారానే అప్పటి కొన్ని కథలు మనము ఏంటో చరిత్రలు తెలుసుకున్నామేమో అన్నంత మంచి మంచి పాటలు అంత బాగుండేవి. ఇప్పటి బతుకమ్మలు ఉన్నప్పటికి కూడా బహుశా కొన్ని విరితలలు వేస్తున్నాయి. ఎందుకంటే ఆ స్పీడ్కు అప్పటి పాటలు అందుకోలేక అన్నట్టుగా. కాకపోతే పాటలు మాత్రం జానపదానికి ఇప్పుడు కూడా చాలా ఆదరణ బాగా లభిస్తుందని అనిపిస్తుంది. ఎన్నో పాటలు సార్ కూడా పాడి వినిపించిండ్రు. ఇట్లాంటి పాటలు ఉన్నాయి కదా, మన మామ 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 అనేది కానీ, లేకపోతే రావోయే మా ఇంటికి అనే పాటలు కానీ జానపదం కోవకే వస్తాయేమో. రేడియోలో కూడా అప్పుడు బాగా ఎక్కువనే వినిపించేవాళ్ళు, మనం బాగా వినేవాళ్ళము. సినిమాల్లో కొంత ఇప్పుడు కూడా అసలు నిజం చెప్పాలంటే మంచి క్లాసికల్ మ్యూజిక్ కంటే కూడా ఫోక్ మ్యూజిక్కే ఆదరణ ఎక్కువ లభిస్తుంది. అదొకటి సంతోషించదగినటువంటి అంశము. కొన్ని అశ్లీలతను అట్లా అనిపిస్తున్నప్పటికీ, అన్ని రకాల పదాలు చూపిస్తున్నప్పటికీ మంచి మంచి మన పల్లె పదాలు, ఎందుకంటే ఆ పచ్చటి పల్లె పరిమళం ఉండేది పల్లె పాటల్లోనే. కొంత గొప్ప మనం ఇంకా కూడా వాటికి ఆదరణ లభిస్తుంది. నిజం చెప్పాలంటే జానపద పాటలే మనకు చాలా మనసుకు, మనిషికి, ఊరికి దగ్గరైన పాటలు అవి. కాబట్టి వాటిని అంతగా మనము మమేకమై అదొక పాట పాడుతున్నాం అని కాకుండా జీవిస్తున్నాం అంత జీవగాలు ఉట్టిపడేలాగా మనం అనుభవించడం. ఏమైనా కూడా మళ్ళీ ఆ రోజులు రావాలి, భూమి గుండ్రంగా ఉందని ఇవన్నీ కూడా పక్కకు పోయి మళ్ళీ మనము ప్రత్యక్షంగా తెరలు కట్టి మళ్ళీ ఆనందించే రోజులు రావాలని చాలా మంచి విషయాలు అందజేసిండ్రు. చెప్పాలనుకున్న చాలా విషయాలు కానీ కాలాతీతమైంది కాబట్టి ధన్యవాదాలు సార్. సంతోషం తల్లి, చాలా బాగా చెప్పారు. రవీంద్రనాథ్ గారు. అయ్యగారు, కూర్మారావు గారిని నేను విజయవాడలో కూడా కలిశాను. వారు ఈ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడారు. అందుట్లో ఈ సామెతలు కానీ సందర్భానికి తగినట్టుగా ఎంత చక్కగా ఉన్నాయి. అడ్డాలనాడు బిడ్డ కానీ గడ్డాలనాడు కాదని, ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ఇవి భాష ఉన్నా లేకపోయినా ఈ సమాజం ఉన్నంత వరకు ఇలాంటివి సందర్భాన్ని బట్టి మనం చాలా చక్కగా వాడుకోవచ్చు. ఈ వాడుకున్న వాళ్ళు అది ఏ ప్రాంతమైనా, ఏ సమావేశమైనా కూడా ఇలాంటివి వాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్లు కానీ, లేకపోతే ఈవెన్ మన బడ్జెట్ సమావేశంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రతిసారి ఒక తమిళ్లో, ఒక తెలుగో ఒక పద్యాన్ని దాన్ని ఉదహరిస్తూ ఉంటాం, మనం గమనిస్తూనే ఉంటాం. ఇవన్నీ ఉంటేనే మంచి అభివృద్ధిలోకి రాగలరు. వ్యక్తిగతంగా కూడా ఎవరైనా ఆ రకంగానే ఉపయోగించుకోవచ్చు. ఈ చరిత్ర మొత్తం విజ్ఞానం ఇది పోగొట్టుకుంటే ఏం మిగులుతుంది? కట్టడాలు మిగులుతాయి, ఫ్లైఓవర్లు మిగులుతాయి. ఫ్లైఓవర్ కూడా తెలంగాణ తల్లి అంట,
తెలంగాణ ఇప్పుడు ఏదో తెలుగు తల్లి ఉంటే దానికి వాళ్ళ కష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇప్పుడు వంగపండు గారు పాడినవి మరి మన బతుకమ్మ పాటలు పాడుతున్నాయి. ఒక బతుకమ్మ బదులు అక్కడ ఉత్తరాంధ్ర దేవతను పెట్టడం ఒకటే కదా, అదే పాట ఉన్నది. బతుకమ్మ పాటను కుర్మారావు గారు పాడిన పాట, ఉత్తరాంధ్ర పాట ఒకటే పాట. ఆ బతుకమ్మ బదులు వేరే ఇంకో దేవుడి పేరు పెట్టారు వాళ్ళు, అంతే. ఈ ఏదో రాజకీయంగా విడదీసుకున్నారు, సరే వాళ్ళు వస్తారు. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ అందరూ కూడా గట్టి కృషి చేస్తున్న వారే ఇక్కడ ఉన్నారు ఈ సమావేశంలో. ఇవి ఇలాగే కొనసాగాలని కోరుకుంటాను. అట్లానే ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు తెలుగు కూటమి సంస్థ రిజిస్టర్డ్ సొసైటీకి నిధులు ఇస్తే మనం చేయాల్సిన కార్యక్రమాలకి ఉపయోగపడతాయి. సమావేశానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తారని కోరుకుంటూ తెలుగు కూటమి తరఫున అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమం అయిపోయిందండి.